లైక్ భూమి గురించి చెప్పుకున్నాం కదా, భూమి ఎలా వర్క్ అవుతుంది ఏంటి అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఇప్పుడు ఇందులో ఓకే, ఇందులో యూజ్ చేస్తారని చెప్పుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే, నెక్స్ట్ నేను ఏం చెప్పబోతున్నాను అంటే, లైక్ సింపుల్గా ఇప్పుడు నవేడేస్ టుడే మనం ఎలా ఉన్నామంటే ఎంటర్ప్రైజ్ ఇంటిగ్రేషన్స్ వాళ్ళలో లైక్ చాలా మన భూమి అనేది చాలా పవర్ఫుల్ ప్లాట్ఫామ్ అన్నమాట. భూమి అనేది ఓకే, యాక్చువల్గా ఏంటి అంటే రియల్ టైమ్ కంపెనీస్, ఇప్పుడు రియల్ టైమ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, రియల్ టైమ్ కంపెనీస్ ఎలా లైక్ 1000 సిస్టమ్స్ ని కనెక్ట్ చేస్తున్నాయో, రియల్ టైమ్ కంపెనీస్ ఏం చేయాలంటే దే నీడ్ టు కనెక్ట్ 1000 సిస్టమ్స్. అంటే ఒక సిస్టమ్ కి ఇంకొక సిస్టమ్ కి కనెక్ట్ చేసుకోవడం అన్నమాట. ఓకే, అంటే లైక్ నెంబర్ ఆఫ్ 1000 సిస్టమ్స్ ఎలా కనెక్ట్ చేస్తున్నాయో, అసలు ఆ కనెక్ట్ చేయడానికి ఏ టూల్ ని వాడతాము, ఏ టెక్నాలజీని వాడతామని అంటే మనం యూజ్ చేసేది భూమి. ఓకే, అవి కనెక్ట్ చేయడానికి, డేటాని ఇంటిగ్రేట్ చేయడానికి, డేటా ఎక్స్చేంజ్ చేయడానికి మనము మనము టెక్నాలజీ యూజ్ చేస్తాం. ఏం టెక్నాలజీ అండ్ టూల్ ఏంటి అది? మనకు భూమి ఇంటిగ్రేషన్ టూల్. భూమి ఇంటిగ్రేషన్. స్క్రీన్ షేర్ అవ్వట్లేదు. సారీ యాక్చువల్గా నేను షేర్ చేస్తున్నాను కానీ షేర్ అవ్వట్లేదు. ఐఎమ్ సారీ ఫర్ దాట్. ఓకే, ఇప్పుడు షేర్ అవుతుందా? ఎస్. ఓకే, స్క్రీన్ షేర్ అవుతుంది. ఓకే, మనకి పవర్ఫుల్ ప్లాట్ఫామ్ ఏంటంటే మనకి ఇంటిగ్రేషన్ టూల్. ఆ ఇంటిగ్రేషన్ టూల్ ఏంటి అని అంటే మనకు భూమి, డెల్ భూమి. ఓకే, దీని యూఆర్ఎల్ వచ్చేసి ప్లాట్ఫామ్ డాట్ భూమి.com. ఓకే, భూమి యూఆర్ఎల్ వచ్చేసి ఇది భూమి యూఆర్ఎల్. ఓకే, భూమి యూఆర్ఎల్ వచ్చేసి మనకు platform.bhumi.com. ఓకే, ఇది platform.bhumi.com అనేది ఓకే, ఇది మనకు ఎందుకు యూజ్ అవుతుందంటే, ఇది మనకు ఇంటిగ్రేషన్ డిజైన్ చేయడానికి, డిప్లాయ్ చేయడానికి, మానిటర్ చేయడానికి. ఇంటిగ్రేషన్ డిజైన్ పర్పస్, ఓకే, డిప్లాయ్ పర్పస్, మేనేజ్ పర్పస్ యూజ్ చేస్తాం అనమాట. డిజైన్, డిప్లాయ్, మేనేజ్. ఓకే, చేయడానికి ఇది సెంట్రల్ టవర్ లాగా అనమాట, సెంట్రల్ కంట్రోల్ టవర్ లాంటిది అనమాట. సింపుల్ గా చెప్పాలంటే సెంట్రల్ కంట్రోల్ టవర్ లాంటిది. ఓకే, భూమి ప్లాట్ఫామ్ అనేది మనం platform.bhumi.com, ఇది మనకు జస్ట్ బ్రౌజర్లో టైప్ చేసి మనం క్రెడెన్షియల్స్ ఇస్తే దాన్ని మనం లాగిన్ అవ్వచ్చు. అది నేను చూపిస్తాను. ఇది మనకు ఎందుకు యూజ్ చేస్తారంటే ఇంటిగ్రేషన్ డిజైన్ చేయడానికి, డిప్లాయ్ చేయడానికి, మేనేజ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇది ఒక సెంట్రల్ కంట్రోల్ టవర్ లాంటిది. ఓకే ఓకే, సెంట్రల్ కంట్రోల్ టవర్ లాంటిది. ఇంకొకటి ఇందులో నిన్న మనం యాటమ్ చెప్పుకున్నాం కదా, యాటమ్. ఓకే, యాటమ్ అనేది ఏంటి అంటే రన్ టైమ్ ఇంజన్. ఈ యాటమ్ తోటి ఇప్పుడు మనం platform.bhumi.com లో ఒక ఇంటిగ్రేషన్ అనేది బిల్డ్ చేస్తాం, దాన్ని డిప్లాయ్ చేస్తాం, మేనేజ్ చేస్తాం. ఇది డిజైన్ చేసిన దాన్ని, బిల్డ్ చేసిన ఇంటిగ్రేషన్ని మనం యాటమ్తో టెస్ట్ చేస్తాం అన్నమాట. ఓకే, బిల్డ్ చేసిన ఇంటిగ్రేషన్ని మనం యాటమ్తో టెస్ట్ చేస్తాం. ఓకే, ఇక్కడ భూమిని యాజ్ అ బిగినర్స్, ఓకే, బేసిక్స్ మీకు స్ట్రాంగ్గా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే భూమి లైఫ్ సైకిల్ తెలియాలి మీకు ఫస్ట్. ఓకే, భూమి ఎప్పుడైనా మనము డైరెక్ట్గా ప్రాక్టికల్లోకి వెళ్ళకూడదు. ఫస్ట్ మనం బేసిక్స్ లైక్ స్ట్రాంగ్గా ఉంటేనే మనము తర్వాత ప్రాక్టికల్గా మనం చేయగలుగుతాం. కాబట్టి మనము భూమి లైఫ్ సైకిల్ నేర్చుకోవాలి. భూమిని ఫుల్గా మనం అర్థం చేసుకోవాలి అంటే వి నీడ్ టు గో విత్ ద లైఫ్ సైకిల్. ఓకే, ఇక్కడ ఎవ్రీ ఇంటిగ్రేషన్ ఇన్ భూమి
every integration and every process in Bhumi follows 4 stages. Follows 4 stages. 4 stages ని తప్పకుండా భూమి అనేది ఫాలో అవుతుంది. ఓకే, ఫస్ట్ది కాన్సన్ట్రేట్ ఎవ్రీవన్. ఓకే, డిజైన్. ఓకే, డిజైన్. సెకండ్ వన్ ప్యాకేజ్. థర్డ్ వన్ డిప్లాయ్. ఓకే, డిప్లాయ్. ఫోర్త్ వన్ మానిటర్. ఇక్కడ ఓకే ఏం చేస్తామంటే మనం ఫ్లో అర్థం చేసుకుందాం. ఓకే, 4 స్టేజెస్ భూమి అనేది ఫాలో అవుతుంది. డిజైన్, ప్యాకేజ్, డిప్లాయ్, మానిటర్. ఓకే, ఇక్కడ మనము డిజైన్ అనేది బిల్డ్ ట్యాబ్ లో చేస్తాం. బిల్డ్ ట్యాబ్ లో మనము డిజైన్ చేస్తాం. ఓకే, ఓకే, బిల్డ్ ట్యాబ్ లో మనం ఏం చేస్తామంటే డిజైన్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ డిప్లాయ్ ట్యాబ్ లో ఆ రన్ టైం కి ప్రాసెస్ పంపిస్తాం. ఓకే, రన్ టైం కి పంపిస్తాం. ఓకే, నెక్స్ట్ ఆ ఎగ్జిక్యూషన్ అనేది ఆటమ్ లో ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. ఓకే, ఆటమ్ లో ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. నెక్స్ట్ మేనేజ్ ట్యాబ్ లో మానిటరింగ్ చేస్తాం. ఓకే, బిల్డ్ ట్యాబ్ లో మనం డిజైన్ చేస్తాము. ఓకే, ఆల్రెడీ మనం డిప్లాయ్ చేసిన ప్రాసెస్ కి మనం ప్యాకేజెస్ క్రియేట్ చేస్తాం. సెకండ్ది బిల్డ్ ట్యాబ్ లో డిజైన్ చేస్తాం. రన్ టైమ్ లో బిల్డ్ చేసిన దాన్ని డిప్లాయ్ చేసిన దాన్ని మానిటర్ చేసిన దానికి మనము డిప్లాయ్ చేసిన దానికి మనం ప్యాకేజెస్ క్రియేట్ చేస్తాం అన్నమాట. ఓకే, ఇప్పుడు ఓకే, దిస్ సెపరేషన్ ఆఫ్ డిజైన్ టైమ్ అండ్ రన్ టైమ్ ఈస్ వాట్ మేక్స్ భూమి ఎంటర్ప్రైజ్ రెడీ. ఇది ఏంటి అంటే ఈ సెపరేషన్ అనేది ఏంటి అంటే ఈ డిజైన్, ప్యాకేజ్, డిప్లాయ్, మానిటర్ ఇవి మనము వేరే ఏదైనా లైక్ ఇంటిగ్రేషన్ టూల్ కాకుండా ఇప్పుడు వేరే ఏమైనా కోడింగ్ తీసుకున్నాం అనుకోండి, మనం విజువల్ స్టూడియో కానీ లైక్ .NET కానీ లైక్ ఇవన్నీ కోడింగ్ అన్నమాట. .NET, జావా ఇవన్నీ వాటికి మనము బిల్డ్ చేసే కోడ్ బిల్డ్ చేయడానికి మనం వేరే యూజ్ చేస్తాం. డిప్లాయ్కి మనం వేరే యూజ్ చేస్తాం. మానిటర్ చేయడానికి మనం వేరే యూజ్ చేస్తాం. అలా డిఫరెంట్ కాకుండా భూమి అనేది మనకి ప్రతి ఒక్క బిల్డ్ కానివ్వండి, మనం ప్రాసెస్ బిల్డ్ చేయడం ఒక దాంట్లోనే భూమి ఇంటిగ్రేషన్ టూల్లోనే చేస్తాం. డిప్లాయ్ ఆ టూల్లోనే చేస్తాం. మేనేజ్ ఆ టూల్లోనే చేస్తాం. ఎవ్రీథింగ్ మనం భూమి టూల్లోనే చేస్తాం అన్నమాట. ఓకే, అది బిల్డ్ ట్యాబ్ లో మన ప్రాసెస్ అనేది ఎప్పుడైతే మనం ఇంటిగ్రేషన్ ఎక్కడ క్రియేట్ చేస్తామంటే బిల్డ్ ట్యాబ్ లో మనం ఇంటిగ్రేషన్ క్రియేట్ చేస్తాం. ఓకే, నేను ఇప్పుడు మీకు చూపిస్తాను లైక్ ఆన్లైన్ లో. ఇప్పుడు ఇది ఓకే, ఇక్కడ భూమికి యుఆర్ఎల్ ఏంటి? భూమి యుఆర్ఎల్ ఏంటి ఎవ్రీవన్? నేను చెప్పాను కదా ఇంతకుముందు, platform.bhumi.com. ఓకే, ఇక్కడ నేను ఇస్తాను చూడండి, platform.bhumi.com. ఓకే, platform.bhumi.com చూడండి. ఆల్రెడీ నేను లాగిన్ అయి ఉన్నాను. ఓకే, నాకు అందుకే ఇలా కనిపించింది. లెట్ మీ సైన్ అవుట్ దిస్. ఓకే, ఇక్కడ రైట్ సైడ్ లో ఓకే, ఇక్కడ మనకి దీని మీద క్లిక్ చేస్తే సైన్ అవుట్ ఉంది చూసారా? సైన్ అవుట్. ఓకే, సైన్ అవుట్. ఇప్పుడు ఇక్కడ ఉంది చూసారా భూమిలో మనము platform.bhumi.com ఎప్పుడైతే యుఆర్ఎల్ చేస్తే ఇది క్లౌడ్ కాబట్టి మనము భూమి అనేది క్లౌడ్ ఇంటిగ్రేషన్ టూల్ కాబట్టి ఇక్కడ భూమి అనేది క్లౌడ్ ప్లాట్ఫామ్ కాబట్టి
మనము జస్ట్ యూఆర్ఎల్ బ్రౌజర్లో ఇస్తే సరిపోతుంది. ఓకే, మనము నో నీడ్ టు ఇన్స్టాల్ ఎనీథింగ్. ఓకే, బ్రౌజర్లోనే మనము చూడండి platform.boomi.com అనేసి చూసారు, ఇక్కడ ఆటమ్ స్పియర్ అని ఉంది. ఆటమ్ స్పియర్ platform.boomi.com మీరు ఎప్పుడైతే లాగిన్ అయ్యారో ఇక్కడ మీకు యూఆర్ఎల్ ఆటమ్ స్పియర్ అని ఉంది, చూసారా? ఆటమ్ స్పియర్ అనే ప్లాట్ఫామ్ మీదనే మనకు భూమి రన్ అవుతుంది అని నేను నిన్నటి క్లాస్లో చెప్పాను. ఓకే, ఇది ఆటమ్ స్పియర్ భూమి. మీకు వెల్కమ్ టు భూమి అని వస్తుంది. ఇక్కడ మీకు ఏమేం రిక్వైర్డ్ అంటే రిక్వైర్డ్ ఏంటి అంటే అది మీరు ఆ భూమి ప్లాట్ఫామ్లోకి ఎంటర్ అవ్వాలంటే ఈమెయిల్ ఐడి. ఓకే, ఇక్కడ చూడండి ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్. వన్ సెకండ్. ఓకే అండి, సారీ. ఓకే, ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ ఉంది, పాస్వర్డ్ ఉంది. ఓకే, ఒకవేళ ఇప్పుడు నేను నాకు ఈమెయిల్ ఐడి, మీకు ఈమెయిల్ ఐడి ఉన్న పాస్వర్డ్ వన్స్ డెమో సెషన్స్ అయిపోయాక, ఓకే, వెంకట్ గారు మీకు ఈమెయిల్ ఐడి ఉన్న పాస్వర్డ్ ఈమెయిల్ ఐడి ప్రొవైడ్ చేస్తారు. ఓకే, విఎల్ఆర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళది ఈమెయిల్ ఐడి ప్రొవైడ్ చేస్తారు. మీరు ఏం చేయాలి అంటే ఇప్పుడు మనకు లైక్ భూమి ప్లాట్ఫామ్లోకి మీరు ఎంటర్ అవ్వాలంటే ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ కావాలి. దానికి ఒకవేళ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఫస్ట్ మనం ఏం చేయాలి, రిజిస్టర్ సైన్ అప్ అవ్వాలి. సైన్ అప్ ఫర్ ఇక్కడ ఉంది చూసారా, డోంట్ హ్యావ్ ఎన్ అకౌంట్, సైన్ అప్ ఫర్ ఫ్రీ ట్రయల్ మీద మనం క్లిక్ చేసినప్పుడు చూడండి ఇక్కడ ఇలా ఓపెన్ అవుతుంది, భూమి.com ఫామ్ ట్రయల్. ఇక్కడ చూసారా మీ ఫస్ట్ నేమ్ ఏదైతే ఉందో మీరు సైన్ అప్ అవ్వడానికి, భూమిలో సైన్ అప్ అవ్వడానికి మనం ఏమేం డీటెయిల్స్ ఇవ్వాలంటే టు రిజిస్టర్ మనము ఇక్కడ చూడండి ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఓకే, బిజినెస్ ఈమెయిల్ అడ్రస్. ఇప్పుడు మీరు ఒకవేళ మీ ఈమెయిల్ ఐడి ఇస్తే gmail.com ని ఇది యాక్సెప్ట్ చెయ్యదు, నో యాక్సెప్టెన్స్. ఓకే, gmail.com ని ఈ జీమెయిల్ కానీ యాహూ కానీ ఈ .comsని ఈ డొమైన్స్ని యాక్సెప్ట్ చేయదు. మన కంపెనీస్ ఐడీస్ ఏవైతే ఉంటాయో కంపెనీ అడ్రస్, కంపెనీ మెయిల్ ఐడీస్ వాళ్ళు లైక్ లైసెన్స్డ్గా రిజిస్టర్ అవుతారనమాట. ఆ మెయిల్ ఐడీస్ మాత్రమే. ఇప్పుడు సంథింగ్ నేను విప్రోలో వర్క్ చేస్తున్నాను అనుకోండి, mahanya@wipro.com ఇలా మెయిల్ ఐడి ఇస్తేనే వర్క్ అవుతుంది అనమాట, రిజిస్టర్ అవుతుంది. అందుకే మీ జీమెయిల్స్తో కాకుండా మన ఇన్స్టిట్యూట్ వాళ్ళు లైక్ మీరు ఏదైతే నేమ్ ఉందో @VLRinstitute.com అనే ఒక మెయిల్ ఐడి ప్రొవైడ్ చేస్తారో ఆ మెయిల్ ఐడి తోటి మీరు సైన్ అప్ అవ్వచ్చు. బిజినెస్ ఈమెయిల్ అడ్రస్ ఇప్పుడు gmail.com అలా ఇస్తే ఇక్కడ తీసుకోదన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి ప్లీజ్ ఎంటర్ ఏ వ్యాలిడ్ వర్క్ ఈమెయిల్ అడ్రస్ మాత్రమే ఇవ్వాలి. మీరు ఎప్పుడైతే ఈమెయిల్ అడ్రస్ ఇస్తారో ఆ ఈమెయిల్కి మనకి మెయిల్ వెళ్తుంది. ఏం మెయిల్ అంటే రీసెట్ పాస్వర్డ్. మనము అప్పుడు పాస్వర్డ్తో లాగిన్ అవుతాము. రీసెట్ చేసిన పాస్వర్డ్తో అప్పుడు మెయిల్ ఐడి ఏమో విఎల్ఆర్ వాళ్ళు ప్రొవైడ్ చేసింది మెయిల్ ఐడి, విఎల్ఆర్ మెయిల్ ఐడి, పాస్వర్డ్ ఏదైతే మీరు రీసెట్ చేస్తారో ఆ పాస్వర్డ్తో మనం లాగిన్ అవుతాం ఇక్కడ. ఓకే, ఆ పాస్వర్డ్తో మనం లాగిన్ అవుతాము. ఈమెయిల్ అడ్రస్ అది. ఇప్పుడు ఇది పాస్వర్డ్ ఇచ్చి వి నీడ్ టు సైన్ ఇన్. ఓకే, ఎప్పుడైతే మీరు సైన్ ఇన్ చేస్తారో సైన్ ఇన్ అనగానే మనకి ఇక్కడ
ఓకే. సైన్ ఇన్ అనగానే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి డాష్ బోర్డ్ ఉంటది. ఇది ఇంటిగ్రేషన్. ఓకే. ఇక్కడ మనం ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ మనకు 3 ట్యాబ్స్ ఉంటాయి. ఏమేమి ట్యాబ్స్ కనిపిస్తున్నాయి మీకు పైన? ఇక్కడ ఏమేమి ట్యాబ్స్ కనిపిస్తున్నాయి చెప్పండి? డాష్ బోర్డ్, డిప్లాయ్, బిల్డ్, డిప్లాయ్, మేనేజ్. ఓకే. డాష్ బోర్డ్, బిల్డ్, డిప్లాయ్, మేనేజ్. బిల్డ్, డిప్లాయ్, మేనేజ్. నేను ఇక్కడ చెప్పా చూసారా మీకు? ఫస్ట్ డిజైన్ బిల్డ్ ట్యాబ్ లో చేస్తాము, డిప్లాయ్ మానిటర్, ఇలా అన్నమాట. ఓకే. ఇది ఇక్కడ బిల్డ్ ట్యాబ్ ఉంటది. ఇక్కడ చూడండి, ఇక్కడ రీసెంట్ లో నేను ఏవేవైతే ప్రాసెస్లు చేశానో, ఏవేవైతే ఇంటిగ్రేషన్ చేశానో అవి మనకి రీసెంట్స్ లో ఉంటాయి. ఓకే. రీసెంట్స్ లో కింద ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ మనకి ఫస్ట్ బిల్డ్ ట్యాబ్ ఉంటుంది, డిప్లాయ్ ట్యాబ్ ఉంటుంది, మేనేజ్ ట్యాబ్ ఉంటుంది. ఈ బిల్డ్ ట్యాబ్ లో మనము ఇంటిగ్రేషన్స్ అనేవి బిల్డ్ చేస్తాం. ఓకే. డిప్లాయ్ ట్యాబ్ లో ఏవైతే ఇంటిగ్రేషన్ మీరు బిల్డ్ చేస్తారో అవి డిప్లాయ్ చేస్తాం. ఆ డిప్లాయ్ చేసిన దాన్ని మనము మేనేజ్ ట్యాబ్ లో మనం మేనేజ్ చేస్తాం. ఓకే. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ ఉంది చూసారా, ఇక్కడ ట్రైనింగ్, ఇది ఉంది చూసారా, ట్రైనింగ్ కట్టుకోవచ్చు వాళ్ళ అవని. ఇది అనేది దీన్ని ఏమంటారంటే రూట్ ఫోల్డర్ అంటాం. రూట్ ఫోల్డర్. ఓకే. రూట్ ఫోల్డర్. we can delete root folder. ఓకే. రూట్ ఫోల్డర్ ని మనము డిలీట్ చేయలేము. ఓకే. ఇక్కడ చూసారా, రూట్ ఫోల్డర్ లో నాకు కొన్ని ఫోల్డర్స్ ఉన్నాయి. ఓకే. ఇప్పుడు రియల్ టైంలో ఏం చేస్తారంటే, ఇప్పుడు నా నేమ్ మహన్య. ఓకే. నాకు క్లయింట్ ఏం చేస్తాడంటే ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాడు. ఇక్కడ మీకు రైట్ సైడ్ లో ఇక్కడ కనిపిస్తుందా? దీని మీద క్లిక్ చేస్తే, రూట్ ఫోల్డర్ మీద క్లిక్ చేస్తే మీకు ఏమేమి కనిపిస్తుంది? న్యూ కాంపోనెంట్, న్యూ ఫోల్డర్, రీనేమ్, పర్మిషన్స్. న్యూ ఫోల్డర్ మీద ఇక్కడ ఒక ఫోల్డర్ ఇస్తారు. ఓకే. మహన్య. ఓకే. మీరు ఇదిగోండి, ఇక్కడ మీకు ఫోల్డర్ అనేది క్రియేట్ అయిపోయింది. ఓకే. మీరు ఏ ఇంటిగ్రేషన్ చేయాలన్నా, ఓకే, రిలేటెడ్ టు యువర్ ఫోల్డర్, ఆ ఫోల్డర్లో చేసి ఆ ఇంటిగ్రేషన్ సక్సెస్ అవుతే మాత్రమే మీరు మెయిన్ ప్రాసెస్లో, లైక్ మెయిన్ ఫోల్డర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫోల్డర్స్కి మీరు మీ ఇంటిగ్రేషన్, మీ ప్రాసెస్ అనేవి మూవ్ చేయాల్సి ఉంటుంది. అలా అన్నమాట. ఓకే. ఇక్కడ బిల్డ్ ఉంది చూసారా, మనం బిల్డ్లో చేస్తాం. అసలు మనము ఎలా క్రియేట్ చేస్తామో, ఎలా డిప్లాయ్ చేస్తామో, ఎలా మేనేజ్ చేస్తాం. ఇక్కడ డాష్ బోర్డ్. ఓకే. డాష్ బోర్డ్లో మీకు అకౌంట్ డాష్ బోర్డ్ ఉంటుంది, హెచ్టిటిపి స్టేటస్ డాష్ బోర్డ్ ఉంటుంది, రియల్ టైమ్ డాష్ బోర్డ్ ఉంటుంది. ఇవి మనకు అడ్మిన్స్ మెయింటైన్ చేస్తారు. ఓకే. అకౌంట్ డాష్ బోర్డ్ నేను ఓపెన్ చేశాను అనుకోండి, ఇక్కడ మీరు ఆఫ్లైన్ రన్ టైమ్స్ అంటే ఏం ఐటమ్స్ ఉన్నాయి ఆఫ్లైన్గా, ప్రాసెస్ ఎర్రర్స్ ఏమన్నా ఉన్నాయా, ఓకే, ఎగ్జిక్యూషన్ కౌంట్ ఎంత ఉంది, పెండింగ్ ఎగ్జిక్యూషన్స్ ఎంత ఉంది, డాక్యుమెంట్ కౌంట్ ఎంత ఉంది, ఇవన్నీ మనకి క్లయింట్ కానివ్వండి, లేకపోతే అడ్మిన్ ఎవరైతే ఉన్నారో ఆ అడ్మిన్ ఈ డాష్ బోర్డ్ అనేది మెయింటైన్ చేస్తారనమాట. ఓకే. హెచ్టిటిపి స్టేటస్ డాష్ బోర్డ్. అసలు స్టేటస్ ఏంటి, ఎన్ని ఎన్విరాన్మెంట్స్ ఉన్నాయి, ఆల్ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్స్. నా దగ్గర టెస్ట్ అనేది నేను ఒక రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసా. ఇది టెస్ట్ ఆటమ్ అనేది నాకు రన్ టైమ్ అనమాట. అది ఎలా చేయాలో, అది రన్ టైమ్ మనం ఎలా ఇన్స్టాల్ చేస్తామో నేను చెప్తాను మీకు తర్వాత. ఫస్ట్ లైక్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. ఓకే. ఇక్కడ మనకు ఫిల్టర్ ఉంటుంది. ఓకే. అంటే పాస్ట్ హవర్కి ఎన్ని ట్రాన్సాక్షన్స్, ఎన్ని సమ్మరీ ఎంత ఉంది, పాస్ట్ 24 అవర్స్కి ఎంత సమ్మరీ ఉంది, పాస్ట్ వీక్కి ఎంత సమ్మరీ ఉంది, డేట్ రేంజ్,
ఇప్పుడు మనకు పర్టికులర్గా డేట్, ఈ డేట్ నుంచి మీరు ఈ డేట్ వరకు మీరు సమ్మరీ చూసుకోవాలంటే ఆ సమ్మరీ అనేది ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇది ఇలా. ఓకే, రియల్ టైమ్ డాష్బోర్డ్ అని అంటే ఎగ్జిక్యూషన్ స్టేటస్ బై టైం. ఏ టైంలో అది ఎగ్జిక్యూషన్ అయింది, ఎగ్జిక్యూషన్ స్టేటస్ ఏంటి, యావరేజ్ టైం రెస్పాన్స్, ఎంత టైంలో అది యావరేజ్ టైం ఎంత తీసుకుంది, ఆ సమ్మరీ రిపోర్ట్, ఇదంతా మనకి ఇక్కడ వస్తుంది అన్నమాట. నెక్స్ట్ బిల్డ్. ఓకే, బిల్డ్ అనేది చూడండి, ఇప్పుడు బిల్డ్లో మనం ప్రాసెస్ అసలు ఎలా క్రియేట్ చేస్తామంటే, ఓకే, ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఇది అర్థం చేసుకోండి. ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్నది, దీనిని మనం ఏమంటామంటే కాంపోనెంట్ ఎక్స్ప్లోరర్ అంటాం. ఇక్కడ చూడండి, నేను దీని మీద మీకు నేను క్లిక్ చేస్తే ఇక్కడ పాపప్ ఒక పాపప్ లా కనిపిస్తుందా? కాంపోనెంట్ ఎక్స్ప్లోరర్ అని కనిపిస్తుంది, చూసారా లెఫ్ట్ సైడ్లో? ఇది కాంపోనెంట్ ఎక్స్ప్లోరర్ కనిపిస్తుంది అందరికి, ఎవ్రీవన్? Yes. Yes. ఓకే, కాంపోనెంట్ ఎక్స్ప్లోరర్. ఓకే, ఈ కాంపోనెంట్ ఎక్స్ప్లోరర్ ఇదే అన్నమాట. ఓకే, దీనిని రూట్ ఫోల్డర్ని మనము డిలీట్ చేయలేము. ఓకే, దీన్ని రీనేమ్ చేసుకోవచ్చు కానీ డిలీట్ చేయలేము. ఇందులో మనం ఫోల్డర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఆ ఫోల్డర్స్లో మనము అండర్ రూట్ ఫోల్డర్ we can create folders. ఓకే, అండ్ ఇంకొకటి అండర్ దట్ ఫోల్డర్ we can also create సబ్ ఫోల్డర్స్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మహాన్య ఉంది కదా, ఇక్కడ చూడండి, దీని మీద మనం రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకు కనిపిస్తుందా న్యూ ఫోల్డర్. ఓకే, న్యూ ఫోల్డర్లో ఇక్కడ డే 1 ఇది ఒక ఫోల్డర్ అన్నమాట. ఓకే, చూసారా? ఇప్పుడు నేను దీన్ని ఎక్స్టెండ్ చేస్తే చూసారా, మనకు డే 1 అనే ఫోల్డర్ అనేది క్రియేట్ అయిందా, ఇందులో కనిపిస్తుందా? ఇలా ఫోల్డర్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం ప్రాసెస్ ఎలా డిజైన్ చేయాలి అంటే, ఇక్కడ రైట్ సైడ్లో మనకు న్యూ కాంపోనెంట్ ఉందా, కనిపిస్తుందా న్యూ కాంపోనెంట్ అని? ఓకే, న్యూ కాంపోనెంట్ అని కనిపిస్తుందా ఇక్కడ? Yes. ఓకే, ఇక్కడ న్యూ కాంపోనెంట్ అంటే మనము న్యూ కాంపోనెంట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి. ఓకే, న్యూ కాంపోనెంట్ మనం తీసుకున్న అసలు కాంపోనెంట్ అంటే ఏంటి? ఓకే, కాంపోనెంట్ అంటే ఏంటి అంటే ఇది రీయూజబుల్ ఎంటిటీ. కాంపోనెంట్ అనేది రీయూజబుల్ ఎంటిటీ. ఈ కాంపోనెంట్ మనము ఇంటిగ్రేషన్లో ఒకసారి మనం కాంపోనెంట్ క్రియేట్ చేస్తే ఆ కాంపోనెంట్ త్రూ అవుట్ భూమి ఎక్కడైనా మనము ఆ ప్రాసెస్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఆ కాంపోనెంట్ని ఆ ప్రాసెస్ని మనం ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. కాంపోనెంట్ అంటే ఏంటంటే రీయూజబుల్ ఎంటిటీ. ఓకే, రీయూజబుల్ ఎంటిటీ. ఓకే, ఇక్కడ చూడండి, క్రియేట్ కాంపోనెంట్ టైప్ ప్రాసెస్ అనగానే మనం ప్రాసెస్ మీద మనము క్రియేట్ మీద క్లిక్ చేస్తాము, క్రియేట్. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ స్టార్ట్ స్టెప్ అని ఉంది. ఇంకొకటి ఏంటి అంటే మనకు మనము భూమిలో మనము ఏ షేప్ యూజ్ చేసుకున్నా కూడా మనము యాక్చువల్గా షేప్లో మనం షేప్స్ని యూజ్ చేసి మనము ఇంటిగ్రేషన్ అనేది అచీవ్ చేస్తాం అనమాట. ఓకే, అంటే ఈ షేప్ని మనము నార్మల్గా వేరే అప్లికేషన్ లైక్ జావా, .NET ఇలాంటి వాటిలో మనం ఏం చేస్తామంటే కోడింగ్ రాస్తాం. ఓకే, ఇందులో ఏం చేస్తామంటే షేప్స్ యూజ్ చేసి ఆ షేప్స్ని మనం కాన్ఫిగర్ చేస్తాం. ఫంక్షనాలిటీ ఉంటుంది దీనిలో, జస్ట్ కాన్ఫిగర్ చేస్తాం. ఆ షేప్స్ని మనం కాన్ఫిగర్ చేస్తాం. అసలు ఏ షేప్ ఎందుకు యూజ్ చేస్తాం అనేది మనము ఆన్లైన్లో గూగుల్లో సెర్చ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే మనకు ఏ షేప్ ఏం చేస్తుందో మనకి ఇక్కడే అండర్ ద భూమి, ఇన్సైడ్ ద భూమి మాత్రం మనకు అవైలబుల్ ఉంటుంది. ఇప్పుడు స్టార్ట్ స్టెప్ తీసుకున్నాను అనుకో, నేను ఇక్కడ చూడండి, ద స్టార్ట్ స్టెప్ is the main step that begins the process flow. It is automatically added to
ఈచ్ న్యూ ప్రాసెస్ అండ్ ఇట్ కెన్ నాట్ బి రిమూవ్డ్. ఈ స్టార్ట్ షేప్ అనేది మీరు ఏ ప్రాసెస్ క్రియేట్ చేసుకున్నా కూడా ఈ స్టార్ట్ షేప్ అనేది మ్యాండేటరీగా ఉంటుంది. మనం స్టార్ట్ షేప్ని రిమూవ్ చేయలేము. ఓకే, స్టార్ట్ షేప్లో మనకి టైప్స్లో కనెక్టర్ టైప్ ఉంటుంది, ట్రేడింగ్ పార్ట్, డేటా పాస్ త్రూ, నో డేటా ఉంటుంది. ఈ 4 గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, మనం నో డేటాతో నార్మల్గా ఓకే అని పెడితే ఇప్పుడు చూసారా, నేను దీని మీద క్లిక్ చేస్తే మనకు కాన్ఫిగర్ అని వచ్చింది. వేరే నేను ఏదైనా షేప్ తీసుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను అనుకోండి. ఓకే, ఇప్పుడు ఈ షేప్ మీద నేను క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఏముంది, మనకి ఎన్ని ఆప్షన్స్ వచ్చాయి మనకి ఇక్కడ 3 options. 3 ఏంటి కాన్ఫిగర్, కాపీ, రిమూవ్. Copy, remove. ఇప్పుడు ఇక్కడ నేను కాపీ చేసా. ఓకే, ఇక్కడ నార్మల్ గా పెట్టి పేస్ట్ చేసా. ఇప్పుడు దీన్ని నేను రిమూవ్ చేసుకున్నా. ఇప్పుడు దీని మీద మనకు 3 ఆప్షన్స్ వచ్చాయి, దీని మీద మనకి ఓన్లీ 1 ఆప్షన్ వచ్చింది. చూసారా, అందుకే ఇక్కడ ఏం చెప్తుంది అంటే స్టార్ట్ స్టెప్ ని మనం రిమూవ్ చేయలేము. వీటిని అదర్ దాన్ స్టార్ట్ షేప్ కన్నా వేరే ఏ షేప్స్ ఉన్నాయో ఆ షేప్ ని మనం కాపీ చేసుకోవచ్చు, దాన్ని రిమూవ్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ లో కాపీ చేసుకొని నెక్స్ట్ ఇప్పుడు ఈ ప్రాసెస్ లో నేను మెసేజ్ షేప్ కాపీ చేసా. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తా, ఓకే, ఇంకొక కాంపోనెంట్ తీసుకొని క్రియేట్ చేసి, ఓకే, నో డేటా, జస్ట్ ఓకే బెట్టా. ఇప్పుడు నేను ఇక్కడ దీని మీద కాస్త క్లిక్ చేసి చూసారా, పేస్ట్ అంటే మెసేజ్ షేప్ అనేది పేస్ట్ అయిపోయింది. అంటే ఒక ఆ ప్రాసెస్ నుంచి వెళ్ళి మల్టిపుల్ ప్రాసెస్లో మనం ఎక్కడ దాన్ని కాపీ చేసినా మనము వేరే ప్రాసెస్లో కూడా దాన్ని యూజ్ చేసుకోవచ్చు, పేస్ట్ చేసుకోవచ్చు. కాకపోతే స్టార్ట్ స్టెప్ అనేది మనం దాన్ని కాపీ చేయలేము, మనం రిమూవ్ చేయలేము. ఓకే, క్లియర్ దిస్ పాయింట్. ఇప్పుడు ఈ డే 1 ఉంది. ఓకే, ఇప్పుడు మనకు ఎలా ఉంటుందంటే ఈ స్ట్రక్చర్ అనేది ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంటుంది. చూసారు, ఇది ఏ తర్వాత ఏ ఫాలోడ్ బై బి తర్వాత నెక్స్ట్ ఎం, నెక్స్ట్ పి. ఓకే, ఇలా ఉంటుంది అన్నమాట. ఓకే, ఈ స్ట్రక్చర్ అనేది ఫాలో అవుతుంది. ఒకవేళ నాకు ఏదైనా ఇంపార్టెంట్ ఫోల్డర్ ఉంటే ఆ ఫోల్డర్ నాకు టాప్లో రావాలి అంటే ఓకే, ఇక్కడ దీని మీద క్లిక్ చేసి రైట్ సైడ్ లో రీనేమ్ అని ఇక్కడ ముందు మనం హ్యాష్ ట్యాగ్ ఇచ్చుకోవాలి. హ్యాష్ జస్ట్ అ మినిట్. ఓకే, హ్యాష్ ట్యాగ్ ఇచ్చి కింద సేవ్ ఉంటుంది, సేవ్ చేయాలి. ఓకే, చూసారా ఇప్పుడు. ఓకే, ఈ ఫోల్డర్ అనేది నాకు పైన వచ్చింది కదా, చూసారా, హ్యాష్ ఇస్తే మనకి ఆ ఫోల్డర్ అనేది మనకి ఏ ఫోల్డర్ ఉంటుందో ఆ ఫోల్డర్ అనేది మనకు టాప్ లో వస్తుంది అన్నమాట. ఓకే, ఇది. ఓకే, దీనిని ఏమంటామంటే ఈ లెఫ్ట్ సైడ్ లో ఉన్న దాన్ని కాంపోనెంట్ ఎక్స్ప్లోరర్ అంటాం. ఓకే, దీన్ని ఏమంటాం మనము, లెఫ్ట్ సైడ్ లో ఉన్న దాన్ని. ఓకే, ఆ ప్లేస్ ని కాంపోనెంట్ ఎక్స్ప్లోరర్ అంటాం. ఓకే, కాంపోనెంట్ ఎక్స్ప్లోరర్. ఓకే, ఇక్కడ చూసారా, ఇప్పుడు మనము ఇక్కడ నుంచి కాంపోనెంట్ ఇక్కడ నుంచి కాంపోనెంట్ క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ నుండి ఇప్పుడు మహన్య ఇక్కడ నుంచి కాంపోనెంట్ క్రియేట్ చేయొచ్చు. ఇంకొకటి ఎక్కడ నుంచి చేయొచ్చు అంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఫస్ట్ మీకు ప్లస్ సింబల్ కనిపిస్తుందా, ప్లస్ సింబల్ మీకు నేను నార్మల్ గా దాని మీద కర్సర్ పెట్టగానే మీకు ఏం కనిపిస్తుంది, క్రియేట్ న్యూ అని కనిపిస్తుంది కదా. ఎవ్రీవన్ కనిపిస్తుందా? వింటున్నారా? క్రియేట్ న్యూ చూసారా, చూసండి, ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ కాంపోనెంట్ క్రియేట్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ నుంచి మనం కాంపోనెంట్ క్రియేట్ చేస్తే అది అండర్ రూట్ ఫోల్డర్ లో ఉంటది. ఇప్పుడు నేను న్యూ ప్రాసెస్ PP1 అని ఏదన్నా ఇప్పుడు ఇది ఇచ్చి సేవ్ చేసా అనుకోండి. చూసారా, ఈ ప్రాసెస్ అనేది మనకి ఎక్కడ సేవ్ అవుతుంది అంటే అండర్ రూట్ ఫోల్డర్ లో సేవ్ అవుతుంది.
ఈ రూట్ ఫోల్డర్ ఏదైతే ఉందో ఆ రూట్ ఫోల్డర్లో ఇక్కడ ప్రాసెస్ అని ఉందా, ప్రాసెస్ మీద మీరు క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ మీకు రూట్ ఫోల్డర్లో సేవ్ అయింది. అది మనకు ఇది దిస్ ఇస్ నాట్ అ బెస్ట్ ప్రాక్టీస్. మనకి ఏదైతే మనకు ఫోల్డర్లో మనం వర్క్ చేస్తున్నామో అండర్ దట్ ఫోల్డర్ మాత్రమే వి నీడ్ టు క్రియేట్ ఆర్ కాంపోనెంట్. ఓకే, దీనిని ఇప్పుడు మనము బిల్డ్ చేసేదాన్ని ఇప్పుడు ఈ స్పేస్ ఏదైతే ఉందో, ఓకే, మీరు ఈ ప్రాసెస్ బిల్డ్ చేసేదాన్ని ఏమంటామంటే ఆ ప్లేస్ని ప్రాసెస్ క్యాన్వాస్ అంటాం. ఓకే, ప్రాసెస్ క్యాన్వాస్ అంటాం. ఈ బిల్డ్ చేసే ఈ ప్లేస్ ఏదైతే ఉందో దానిని ప్రాసెస్ క్యాన్వాస్ అంటాం. ఓకే, ఇక్కడ మీకు ప్రాసెస్ క్యాన్వాస్ అంటాం. ఓకే, ఇక్కడ పైన ఇది కాంపోనెంట్ ఎక్స్ప్లోరర్, ఇది క్రియేట్ న్యూ. ఓకే, ఇది అర్థమైంది మీకు. ఈ రూట్ ఫోల్డర్ అంటే అర్థమైందా? ఫోల్డర్స్ ఎలా క్రియేట్ చేస్తారు, సబ్ ఫోల్డర్స్ ఎలా క్రియేట్ చేస్తారు, కాంపోనెంట్ ఎలా క్రియేట్ చేస్తారో అర్థమైందా? ఇప్పుడు ఈ ప్లేస్ ని ఏమంటారని చెప్పాను? ప్రాసెస్ క్యాన్వాస్. ప్రాసెస్ క్యాన్వాస్. ఓకే, ఈ ప్లేస్ ని ఏమంటారని చెప్పాను? ఈ లెఫ్ట్ సైడ్ లో ఉన్న ప్లేస్ ని, దీన్ని కాంపోనెంట్ ఎక్స్ప్లోరర్. కాంపోనెంట్ ఎక్స్ప్లోరర్. ఎస్. ఇప్పుడు మనము ఒకవేళ మనకు కావాల్సిన ఫోల్డర్ ఒకవేళ మనకు పైన రావాలంటే ఏం చేయాలని చెప్పాను? హ్యాష్ ట్యాగ్. హ్యాష్ ట్యాగ్. ఓకే, ఇప్పుడు మనకి ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే బిల్డ్, డిప్లాయ్ అండ్ మేనేజ్. ఇక్కడ సెకండ్ వన్ అనేది ప్రాసెస్ లైబ్రరీ. ఓకే, ప్రాసెస్ లైబ్రరీ అంటే వెనెవర్ వీఆర్ క్లికింగ్ ఆన్ ద ప్రాసెస్ లైబ్రరీ, భూమి ప్రాసెస్ లైబ్రరీ ఉంటుంది. ఓకే, మనకు ఏదైనా క్లయింట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి అన్నమాట. నాకు లైక్ ఇది ఇన్స్టాల్ చేసుకొని ఒకవేళ మనకి మెయిల్ కాన్ఫిగరేషన్స్ ఏవైనా మనకు కాన్ఫిగరేషన్స్ లేకపోతే, ఓకే, ఏదైనా మనము ఇన్స్టాల్ చేసుకోవాలని అంటే ఒకవేళ కస్టమర్ డేటా మనకు కావాలన్నా కూడా, లుకప్ డేటా కావాలన్నా, కొన్ని డేటా కావాల్సి ఉంటుంది మనకి. ఆ డేటా కావాలంటే పర్టికులర్గా మనము ఆ ప్రాసెస్ ఏ ప్రాసెస్ చెప్తాడో ఆ ప్రాసెస్ ఇక్కడ మనం సెర్చ్ చేసి సమ్ లైక్ ఏదైనా ట్రబుల్ షూట్ చేయాలనుకోండి, ట్రబుల్ షూట్ ప్రొఫెషనల్ అసోసియేట్ అని మనకు ఉంటుంది. ఓకే, ఇక్కడ ఇంటిగ్రేషన్ ట్రబుల్ షీటింగ్, ఇది ప్రొఫెషనల్ అసోసియేట్, ఇవి సర్టిఫికేషన్స్ పర్పస్ యూజ్ అవుతాయి అన్నమాట. ఓకే, దానిని మనం సెర్చ్ చేసుకొని ఇన్స్టాల్ అంటే లైక్ ఇన్స్టాల్ మీద నేను క్లిక్ చేస్తే ఇక్కడ లొకేషన్ అడుగుతుంది, సెలెక్ట్ ఇన్స్టాలేషన్ లొకేషన్. ఓకే, ఇది మనము లొకేషన్. ఇప్పుడు చూడండి ట్రైనింగ్ ఈ రూట్ ఫోల్డర్లో మహాన్యా దాంట్లో నేను దీన్ని ఇన్స్టాల్ చేస్తున్నాను. ఓకే, ఇది ఇన్స్టాలింగ్ అని పడుతుంది. లైక్ చూడండి ఇన్స్టాలేషన్ కంప్లీట్, వ్యూ ప్రాసెస్. ఓకే, ఈ ప్రాసెస్ని మనము క్రియేట్ చేయలేదు, ఆల్రెడీ ఇది బిల్డ్ అయిపోయింది. ఓకే, చూసారా ఇది బిల్డ్ అయింది. ఇది ప్రాసెస్ లైబ్రరీ నుండి ఇది మనం ఎందులో ఇన్స్టాల్ చేసాము మహాన్య ఫోల్డర్లో, మహాన్య దాంట్లో మనకి ప్రాసెస్ దాంట్లో చూడండి ఇంటిగ్రేషన్ ట్రబుల్ షూట్ అనేది ఓపెన్ కాంపోనెంట్ ఇదన్నమాట. ఇలా మనము ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్గా కొన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్. మనం ఇన్స్టాల్ అంటే రిఫరెన్స్ కోసం ఇన్స్టాల్ చేసుకుంటాం అంతే. మోస్ట్లీ మనము ఏం చేస్తామనంటే న్యూగానే క్రియేట్ చేస్తాము, కానీ మీకు ఐడియా ఉండాలని ప్రాసెస్ లైబ్రరీ గురించి చెప్పాను. ఓకే, కాంపోనెంట్ ఎక్స్ప్లోరర్, ప్రాసెస్ లైబ్రరీ, లైక్ ఇక్కడ నుంచి వెళ్ళి చేస్తే మనకి ఆటోమేటిక్గా రూట్ ఫోల్డర్లో క్రియేట్ అయిపోతుంది. ఫోల్డర్ క్రియేషన్, బిల్డ్, డిప్లాయ్, మేనేజ్ ఏం చేస్తారు. ఓకే, ఇదంతా ఓకేనా అండి? ఇందులో అప్ టు నవ్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అదర్వైజ్ వి విల్ మూవ్ ఇన్ టు దట్ నెక్స్ట్ స్టెప్. అప్ టు నవ్ క్లియరా అండి? స్మాల్ డెవలప్మెంట్. చెప్పండి. ఇందాక క్యాన్వాస్ లో మీరు కాపీ చేశారు కదా మెసేజ్ అని, లైక్ వన్ కనెక్టర్ ఆర్ షేప్. అయితే మనకి ఆ షేప్ ఒకటి కాపీ అవుతుందా, లైక్ ఇఫ్ ఎట్ ఆల్ మనం ఏమైనా దాంట్లో డేటా లైక్ మెసేజ్ లో కానీ డేటా అన్ని కాపీ అవుతాయి. ఒక్క నిమిషం, కంప్లీట్ ఫైల్. ఇప్పుడు ఇది ఉంది చూసారా, ఇది ఓపెన్ చేసాం మనం. ఓకే, ఓపెన్ చేసి నేను ఏం చేసా, ఇప్పుడు ఇక్కడ పెట్టి నేనేం చేసా, కాపీ 15 ఆబ్జెక్ట్ సెలెక్టెడ్, కాపీ. ఓకే, ఇక్కడ న్యూ ప్రాసెస్ ఉంది, న్యూ ప్రాసెస్ లో పేస్ట్ చేసా. ఓకే, చూసారా ప్రతి ఒక్కటి ఓన్లీ టెంప్లెట్ కాకుండా అందులో ఏదైతే ఉందో ప్రతి ఒక్కటి పేస్ట్ అయింది ఇక్కడ.
ఎవ్రీథింగ్ లాజిక్ ఎవ్రీథింగ్ అన్ని ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. లాజిక్ యా ఎవ్రీథింగ్ అనేది బెస్ట్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే లేదు. ఓకే, దెన్ వి విల్ మూవ్ ఇంటూ దట్ నెక్స్ట్ స్టెప్. ఓకే, ఇక్కడ ఇక్కడ చూడండి. వన్ ఎక్స్క్యూజ్ మీ. ఆ, చెప్పండి చెప్పండి. ఇప్పుడు ఇక్కడ ఈ ప్రాసెస్ లో గినుక ఏమైనా ఎడిట్ చేస్తే విల్ ఇట్ బి రిఫ్లెక్ట్ టు ద ఓల్డ్ ప్రాసెస్? ఈ ప్రాసెస్ లో ఇప్పుడు మెసేజ్ షేప్ లో మీరు రిఫ్లెక్ట్ చేశారనుకోండి, ఇప్పుడు అది ఓల్డ్ ప్రాసెస్ ని తప్పకుండా అది న్యూ ప్రాసెస్ కి ఓల్డ్ ప్రాసెస్ కి అది తప్పకుండా ఎఫెక్ట్ అవుతుంది, రిఫ్లెక్ట్ అవుతుంది తప్పకుండా. ఇప్పుడు మీరు ఇక్కడ ఇప్పుడు ఇక్కడ మీరు ఇందులో మీరు ఏదైనా చేంజ్ చేశారు. ఓకే ఓకే, ఇప్పుడు ఇది మీరు కాపీ చేశారు. కాపీ చేసి మీరు అక్కడ పేస్ట్ చేసి ఈ ఓల్డ్ దాంట్లో మీరు చేంజెస్ చేశారు. ఓకే, ఓల్డ్ దాంట్లో చేంజెస్ చేస్తే ఒకవేళ న్యూ దాంట్లో చేంజెస్ చేస్తే ఓల్డ్ దానికి ఎఫెక్ట్ పడుతుంది. ఓకేనా? ఒకవేళ ఓల్డ్ దాంట్లో చేంజెస్ చేస్తే మనం న్యూ దాంట్లో ఏం చేయాలంటే అది కొత్తగా క్రియేట్ చేయాలి. మనకేం చేంజెస్ రిఫ్లెక్ట్ అవ్వకూడదంటే యూ నీడ్ టు క్రియేట్ న్యూ మెసేజ్ షేప్. ఓకే, ఇప్పుడు ఈ మ్యాప్ షేప్ ఉంది. ఓకే, మ్యాప్ షేప్ ఉంది. ఇక్కడ ఏముంది? కాంటాక్ట్ ఫైల్ న్యూ అని ఉంది. ఇక్కడ చూసారా మ్యాప్ షేప్ లో ఇక్కడ కాంటాక్ట్ ఫైల్ న్యూ అని ఉంది. ఓకే, కొన్ని ఏంటి అంటే రీయూజబుల్ ఉంటాయి. ఇక్కడ చూడండి మ్యాప్ లో కాన్ఫిగర్ క్రియేట్, నేను ఇదంతా చెప్తాను. చూస్ ఇక్కడ ఎనీ ఇస్తాను నార్మల్ గా, అంటే ఏదైనా ఫార్మాట్ అనమాట. చూస్ ఉంది చూడండి. ఇక్కడ మనకి మహన్యాలో ఉంది కదా, మహన్యాలో ఇదేంటి మనకి కాంటాక్ట్, ఇది చూడండి కాంటాక్ట్ ఎఫ్ఎఫ్ న్యూ. ఈ ప్రొఫైల్ అనేది ఇదిగోండి ఈ కాంటాక్ట్ ఎఫ్ఎఫ్ న్యూ. ఇవన్నీ ఏంటి అని అంటే ఇవి రీయూజబుల్ అనమాట. మీరు ఇందులో ఒక్క ఎలిమెంట్ ఏదైనా చేంజ్ చేసినా కూడా అది మొత్తం హోల్ ప్రాసెస్ రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ కాంటాక్ట్ ఎఫ్ఎఫ్ లో మీరు ఏ చేంజెస్ చేసినా, ఈ కాంటాక్ట్ ఎఫ్ఎఫ్ న్యూ అనే ఈ ప్రొఫైల్లో ఏం చేంజెస్ చేసినా, ఈ ప్రొఫైల్ మీరు ఎక్కడెక్కడ వాడుతున్నారో ఆ ప్రతి ఒక్క దాంట్లో అది రిఫ్లెక్ట్ అవుతుంది, తప్పకుండా ఎఫెక్ట్ పడుతుంది. ఓకే, ఒకవేళ మీరు రిఫ్లెక్ట్ అవ్వకుండా ఉండాలంటే, ఎఫెక్ట్ పడకుండా ఉండాలంటే యూ నీడ్ టు క్రియేట్ న్యూ వన్. అది మీరు కాపీ పేస్ట్ చేసినా సెలెక్ట్ చేసుకున్నా ఏం చేసుకున్నా. ఓకే, అర్థమైందా అండి? సింపుల్ గా చెప్పాలంటే రిఫ్లెక్ట్ అవుతుంది. గుడ్ క్వశ్చన్. ఓకేనా అండి? ఇంతకుముందు డౌట్ ఎవరు అడిగారు? ఓకే ఓకే, గాట్ ఇట్. ఓకే ఓకే, ఇప్పుడు ఇంకా ఇక్కడ చూడండి. ఓకే, ఫోల్డర్లో సబ్ ఫోల్డర్ క్రియేట్ చేసుకోవచ్చు. న్యూ కాంపోనెంట్ ఇక్కడ చేసుకోవచ్చు. ఇక్కడ ఇది క్లియర్ కదా, డాష్ బోర్డ్, బిల్డ్, డిప్లాయ్, మేనేజ్. ఓకే, ఈ ఆప్షన్స్ అన్ని తర్వాత చూద్దాము. క్రియేట్ న్యూ ప్రాసెస్ లైబ్రరీ ఇది. ఓకే, ఇప్పుడు ప్రాసెస్ క్యాన్వాస్ లో ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మీకు కొన్ని ఇక్కడ కనిపిస్తున్నాయి చూసారా, 1 2 3 4 5 6 ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి చూసారా. ఇక్కడ చూడండి ఈ యారో మార్క్ కనిపిస్తుంది చూసారా. ఈ యారో మార్క్ లో మనకి 3 షేప్స్ ఉంటాయి, 3 స్టెప్స్ ఉంటాయి. కనెక్ట్ 3 స్టెప్స్ ఉంటాయి. కనెక్ట్, లాజిక్, ఎగ్జిక్యూట్. ఓకే, అంటే ఇప్పుడు మనకు మొత్తం ఓవరాల్ గా భూమిలో ఒక 50 షేప్స్ ఉన్నాయి అనుకోండి. ఆ 50 షేప్స్ ఈ 3 స్టెప్స్ గా డివైడ్ అయినాయి అనమాట. కనెక్ట్ షేప్స్ కొన్ని ఉంటాయి, లాజిక్ షేప్స్ కొన్ని ఉంటాయి, ఎగ్జిక్యూట్ షేప్స్ కొన్ని ఉంటాయి. ఓకే, చూడండి ఇక్కడ కనెక్ట్ షేప్ లో మనము కనెక్ట్ లో చూసినట్టయితే ఇక్కడ చూడండి మనకు టోటల్ గా ఆల్ కనెక్టర్స్ 280 ఓవరాల్ గా మనకు 280 కనెక్టర్స్ వరకు ఉంటాయి. ఓవరాల్ we have 280 connectors. మనము ఇందులో మనము డెవలపర్ పొజిషన్ లో 5 to 10 కనెక్టర్స్ యూజ్ చేస్తాం.
కనెక్టర్స్ ఎందుకు అనేది నేను చెప్తాను. ఓకే, యూజ్ చేస్తాం. ఓకే, కనెక్ట్ దాంట్లో ఇవన్నీ ఉంటాయి అనమాట. సేల్స్ ఫోర్స్, మెయిల్ కనెక్టర్, ఓకే, డిస్క్ కనెక్టర్, నెట్ షూట్, సాప్, షాపిఫై, ఇవన్నీ కనెక్టర్స్ అన్నమాట. కనెక్టర్స్ అంటే కనెక్ట్ షేప్స్ అంటే ఏంటి అంటే టు ఎస్టాబ్లిష్ ద కనెక్షన్. టు ఎస్టాబ్లిష్ ద కనెక్షన్ అంటే మనము సపోజ్ డేటాబేస్ ఉందనుకోని, మనము డేటాబేస్లో ఏదైనా డేటా స్టోర్ చేస్తే మనము ఈ డేటాబేస్లో నుంచి మనము డేటా తెచ్చుకోవాలి. ఓకే, డేటాబేస్లో ఒకవేళ సపోజ్ ఎంప్లాయీ ఉందనుకోండి. ఇప్పుడు ఒక ఎంప్లాయీ విప్రోలో ఒక ఎంప్లాయీ ఉన్నాడు. ఆ ఎంప్లాయీ డేటాబేస్లో స్టోర్ అయింది. ఓకే, నాకు పర్టికులర్ ఎంప్లాయీ డేటా కావాలి అంటే ఆ డేటాబేస్కి నేను కనెక్ట్ అవ్వాలి. ఆ డేటాబేస్కి కనెక్ట్ అవ్వాలి అన్నప్పుడు ఐ నీడ్ దట్ క్రెడెన్షియల్, డేటాబేస్ క్రెడెన్షియల్ నాకు కావాలి. సపోజ్ చూడండి, ఇక్కడ నేను డేటాబేస్ తీసుకుంటున్నాను. డేటాబేస్, ఇక్కడ డేటాబేస్ లెగసీ. ఓకే, డేటాబేస్ దానిలో చూడండి కనెక్టర్. ఈ కనెక్టర్లో కనెక్షన్ మనం ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు ఇక్కడ మనకు కొన్ని డీటెయిల్స్ అడుగుతాయి. డేటాబేస్ యూఆర్ఎల్ ఏంటి, డ్రైవర్ టైప్, మనకు డిఫరెంట్ డేటాబేస్ ఉంటాయి. సిక్వల్ సర్వర్ కానీ, ఆర్కిల్ కానీ, మై సిక్వల్ కానీ, ఎస్క్యూఎల్ సర్వర్, మైక్రోసాఫ్ట్, సాప్ హనా, కస్టమ్ కనెక్టర్స్ ఉంటాయి. ఓకే, అలా అనమాట. దాని క్లాస్ నేమ్ ఏంటి, యూజర్ నేమ్, పాస్వర్డ్, ఆ అథెంటికేషన్ డీటెయిల్స్ అనేది ఇచ్చి మనము డేటాబేస్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసి ఆ డేటాబేస్లో ఉన్న డేటాని మనం తెచ్చుకుంటాం అనమాట. ఓకే, కనెక్ట్ అంటే ఏంటి అంటే టు ఎస్టాబ్లిష్ ద కనెక్షన్. ఓకే, ఆ కనెక్షన్లో మనకు ఓకే డిఫరెంట్ కనెక్టర్స్ ఉంటాయి మనకి. ఓకే, అవి మనం చూద్దాము. నెక్స్ట్ ఎగ్జిక్యూట్ షేప్స్. ఎగ్జిక్యూట్ షేప్ ఎందుకు అంటే టు మ్యానిపులేట్. ఎగ్జిక్యూట్ షేప్స్ ఎందుకంటే టు మ్యానిపులేట్ ద డేటా. టు మ్యానిపులేట్ ద డేటా అంటే మనము డేటా మోడిఫికేషన్స్ ఆర్ డేటా చేంజెస్, డేటాలో ఏమన్నా చేంజెస్ చేయాలి, మోడిఫికేషన్ చేయాలి అంటే, డేటాని మ్యానిపులేట్ చేయాలంటే మనం ఎగ్జిక్యూట్ షేప్స్ యూజ్ చేస్తాం. చూడండి, మ్యాప్. ఓకే, మ్యాప్ షేప్ ఉంటుంది, మెసేజ్ షేప్ ఉంటుంది, నోటిఫై షేప్, ప్రాసెస్ కాల్, ప్రాసెస్ రౌట్, డేటా ప్రాసెస్ షేప్, ఫైన్ చేంజెస్. ఇక్కడ మనకు మ్యాప్ షేప్ తీసుకున్నాము. ఓకే, మ్యాప్ షేప్లో మనము సపోజ్ మనం క్రియేట్ చేసుకుంటే ఇక్కడ ఓకే, మనం చూస్ అన్నా చేసుకోవచ్చు. అది లైక్ నార్మల్గానన్నా టైప్ ఏదైనా ఎక్స్ఎంఎల్ ఉందనుకోండి, ఇది ఎలా క్రియేట్ చేస్తారో నేను చెప్తాను. ప్రొఫైల్ క్రియేట్ చేయడం, ఇలా ఇంపోర్ట్ అన్న మనకు ఉంటే ఆల్రెడీ మన లోకల్లో డేటా ఉంటే మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అదర్వైజ్ మనము న్యూగా మనం మాన్యువల్గా కూడా క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడ. అలా అంటే మనము డేటాలో మనం ఇప్పుడు చూసాము కదా, మనం ఇంతకుముందు ఎఫ్ఎఫ్ ప్రొఫైల్లో మనం ఏమైనా చేంజెస్ చేస్తే రిఫ్లెక్ట్ అవుతుందా అని అడిగారు కదా ఎవరో. ఇక్కడ ఏదైనా మెసేజ్ షేప్లో మనము సపోజ్ ఏదైనా డేటా సమ్ ఎక్స్ఎంఎల్లో ఇక్కడ రూట్ ఫోల్డర్ ఉందనుకోండి, రూట్ ఫోల్డర్లో సమ్ ఎంప్లాయీ డేటా. ఓకే, ఎంప్లాయీ ఐడి 101. ఓకే, ఇలా మనము ఎంప్లాయీ ఐడి క్లోజ్ చేస్తాము. అలా వీళ్ళ యొక్క 1001 యొక్క డీటెయిల్స్ అన్ని మనము ఇక్కడ ఇస్తాం అనమాట. మన రిక్వైర్మెంట్ కి తగ్గట్టు ఒకవేళ నాకు 101 ఎంప్లాయీ కాకుండా 102 ఎంప్లాయీ డేటా కావాలి డేటాబేస్ నుండి, అయితే ఇప్పుడు మనము 101 నుండి మనం 102కి చేంజ్ చేస్తాం. ఇలా డేటా చేంజెస్ అనమాట. డేటా మ్యానిపులేషన్స్ అనేవి చేస్తాం అనమాట ఎగ్జిక్యూట్ షేప్ లో. లాజిక్ షేప్స్ ఏంటి అంటే ఇక్కడ లాజిక్ షేప్స్ ఏంటి అంటే డెసిషన్ షేప్. మనము ఏదైనా కండిషన్ పెట్టాలి అంటే ఇప్పుడు పర్టికులర్ నేను ఒక ఎంప్లాయీ, సపోజ్ సాయి అనే వాళ్ళు ఉన్నారు. ఓకే, సాయి అనే ఎంప్లాయీ ఉన్నాడు. హలో, చెప్పండి. బిందు. చెప్పండి. సారీ టు ఇంటరప్ట్. యాక్చువల్గా మీరు ఇందాక మెసేజ్ స్టెప్ లో కోడింగ్ రాశారు కదా, లైక్ ఎంప్లాయీ ఐడి కోడ్ అది. ఎస్, సో అంటే లైక్ కోడింగ్ మెసేజ్ స్టెప్ ఈజ్ లైక్ టు సెండ్ సమ్ మెసేజ్ వాట్ పేలోడ్. వి వాంటెడ్ టు ఎస్, కదా. యా. సో అక్కడ మనం కోడింగ్ రాస్తారా? కోడింగ్ కాదు, అది కోడింగ్ కాదు. అది దాన్ని ఏమంటామంటే ప్రొఫైల్ అంటాం అనమాట. భూమికి నేను చెప్పాను కదా మీకు, భూమికి అండర్స్టాండబుల్ అయ్యేటి 5 ప్రొఫైల్స్ ఉంటాయి. XML, JSON, ఫ్లాట్ ఫైల్, డేటాబేస్ అని చెప్పాను కదా, ఐడియా ఉందా నిన్న?
ఇది యాక్చువల్‌గా ఎక్స్ఎం నేను జాయిన్ అవ్వలేదు ఆ క్లాస్. బట్ యాహ్! ఓకే. రికార్డింగ్ వినండి. యాక్చువల్‌గా మనం ఓకే. ఇప్పుడు నేను సెండ్ చేసింది ఎక్స్ఎంఎల్ ఫార్మాట్‌లో అన్నమాట. డేటా అనేది ఎక్స్ఎంఎల్ ఫార్మాట్‌లో సెండ్ చేశాను నేను. ఓకే. ఇప్పుడు మనము ఏంటంటే రియల్ టైమ్‌లో మనము మెసేజ్ షేప్‌లోనే డేటా పెట్టుకొని, డేటాని పంపించుకొని టెస్ట్ చేస్తామన్నమాట మనం. ఎందుకంటే మనకు రియల్ టైమ్ డేటా మనం టెస్ట్ చేయలేం కాబట్టి, మనం మెసేజ్ షేప్‌లో డేటా అనేది మోడిఫికేషన్ చేసుకొని టెస్ట్ చేసుకుంటాం. గాని కోడింగ్ అనేది రాయము మనం ఇందులో. కోడింగ్ ఓకే. అనేది జస్ట్ 10-15% యూజ్ చేస్తాం. అది జావా స్క్రిప్ట్ ఆర్ గ్రూవీ స్క్రిప్ట్ బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ అంతే. మనం ఓకే. మోస్ట్‌లీ ఇప్పుడు ఇక్కడ మీరు ఈ మెసేజ్ స్టెప్‌లో ఇందాక ఎంప్లాయీ ఐడీ రాసారు. ఎట్ ద హ్మ్. ఎండ్ ఆఫ్ ద థింగ్ అవుట్‌పుట్‌ని ఎలా రిట్రీవ్ చేసుకుంటాం మనం? అంటే ఇప్పుడు మనకి అవుట్‌పుట్‌ని 5 ఎంప్లాయీస్ రాసారు మీరు ఐడీ ఆర్ సంథింగ్. ఆ! మనకి ఎండ్ ఆఫ్ ద డే అన్నీ వెళ్తావా? లేపోతే మనము ఇంకొక వేరియబుల్ త్రూ అది రిట్రీవ్ చేస్తారా? ఇంకొక వేరియబుల్‌తో గాదు. ఎలా ఉంటదంటే, ఇప్పుడు నేను ఎక్స్ఎంఎల్ ఇచ్చాను గదా! మెసేజ్ షేప్‌లో. ఇప్పుడు యెస్. నాకు క్లయింట్ ఏం చెప్తారంటే, నాకు ఎక్స్ఎంఎల్‌లో రిక్వెస్ట్ పంపియాలి. నాకు జేసన్ ఆర్ డేటాబేస్ ప్రొఫైల్‌లో ఈ ఫార్మాట్‌లో నాకు డేటా అనేది రెస్పాన్స్‌గా రావాలి అని చెప్తాడు. చెప్తే మీరేం జేస్తారంటే, దీనికి తగ్గ షేప్ ఉంటదనమాట. దీనికి తగ్గ షేప్ ఏంటి అంటే మ్యాప్ షేప్. ఓకే. మ్యాప్ షేప్ తీసుకొని మీరిక్కడ ఏం జేస్తారంటే, ఇక్కడ సోర్స్ ఏమో ఎక్స్ఎంఎల్ తీసుకుంటారు. ఓకే. టార్గెట్ ఏమో డేటాబేస్. ఒకవేళ డేటాబేస్ గావాలంటే డేటాబేస్, లేకపోతే ఫ్లాట్ ఫైల్ గావాలంటే ఫ్లాట్ ఫైల్. ఇక్కడ చూజ్ చేసుకొని ఒకవేళ డేటాబేస్ గావాలంటే మీరు డేటాబేస్‌లో ఏ టేబుల్‌లో మీరు డేటాని ఇన్సర్ట్ జేయాలనుకుంటున్నారు అనేది ఇక్కడ మనము చూజ్ చేసుకుంటామనమాట. మ్యాప్ షేప్ అనేది కన్వర్ట్ జేయడానికి యూజ్ జేస్తాము. ఎక్స్ఎంఎల్ టు డీబీ. ఎక్స్ఎంఎల్ టు ఫ్లాట్ ఫైల్. ఏదైనా ఇక్కడ మిడిల్‌లో మీకు కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి. ఆ ఫంక్షన్స్‌ని యూజ్ చేసి మనము డేటాని కన్వర్ట్ చేసి టార్గెట్ సిస్టమ్‌కి పంపిస్తామనమాట. ఓకే. 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 అలా చేస్తాం. అండ్ ఇంకొక చిన్న డౌట్. అంటే చెప్పండి. ఇప్పుడు 280 కనెక్టర్స్ ఉన్నాయి. మనము ఏ కనెక్టర్‌ని ఎలా యూజ్ చేస్తామన్నది మీరు క్లాసెస్‌లో ఆ! చెప్తారా మాకు? చెప్తాను. అయితే 280 కనెక్టర్స్ ఉన్నాయి గదా! 280 హ్మ్. కనెక్టర్స్‌లో మనకి మోస్ట్‌లీ స్ డేటాబేస్, సేల్స్‌ఫోర్స్ డిస్క్ ఇలాంటి కనెక్టర్స్ యూజ్ చేస్తారు. మళ్ళీ ఇంకొకటేంటి అంటే కనెక్టర్స్ గురించి టెన్షన్ పడాల్సిన పనుండదు. ఎందుకంటే కనెక్టర్స్‌లో మనకు ఆ క్రెడెన్షియల్స్ మొత్తం మనకు క్లయింటే ఇస్తాడు. ఓకే. ఓకే. డేటాబేస్ తీసుకున్నా మనకు క్లయింటే ఇస్తాడు. బికాజ్ ఒక్కొక్క కంపెనీ వాళ్ళు ఒక్కొక్క కనెక్టర్ వాడొచ్చు. అదర్‌వైస్ మన కంపెనీ వాళ్ళు ప్రతి ఒక్క టీమ్ వాళ్ళు ఒకటే కనెక్టర్ వాడొచ్చు. అండ్ హుహు. మెయిన్ థింగ్ ఏంటి అంటే ఇందులో ఎన్ని కనెక్టర్స్ ఉన్నా ప్రతి ఒక్క కనెక్టర్‌కి సేమ్ ఫంక్షనాలిటీ ఉంటది. ఇప్పుడు డేటాబేస్ తీసుకున్నాను నేను. డేటాబేస్‌లో ఏముంది ఇక్కడ ఫంక్షనాలిటీ? కనెక్టర్, కనెక్షన్, యాక్షన్, ఆపరేషన్ ఉంది. ఓకే. ఓకే. ఇక్కడ నేను నెక్స్ట్ సేల్స్‌ఫోర్స్ తీసుకుంటా. సేల్స్‌ఫోర్స్‌లో కూడా ఏముంది? కనెక్టర్, కనెక్షన్, యాక్షన్, ఆపరేషన్. ఓకే. చూసారా? సేమ్. యెస్. ఓకే. డిస్క్. డిస్క్ కనెక్టర్ తీసుకున్నా. ఇక్కడేముంది? కనెక్టర్, కనెక్షన్, యాక్షన్, ఆపరేషన్. ఇవన్నీ మీకు సేమ్ ఉంటాయి. కాన్ఫిగరేషన్స్ అనేది సేమ్ ఉంటాయి. కాకపోతే ఇన్‌సైడ్ కనెక్షన్స్ ఇందులో డైరెక్టరీ ఉంది. డిస్క్‌లో డైరెక్టరీ ఎందుకుంది అంటే, డిస్క్ అనేది మనకు లోకల్. మీకు లోకల్‌లో డిస్క్ ఉండొచ్చు, డెస్క్‌టాప్ ఉండొచ్చు, లేకపోతే డిఫరెంట్ డ్రైవ్స్ ఉంటాయి. మీకు ఆ ఫైల్ అనేది ఏ డైరెక్టరీలో ఉందో, ఆ డైరెక్టరీ మీరిక్కడ పేస్ట్ చేసుకుంటే సరిపోతది. అలా. డిస్క్‌కి ఓకే. కనెక్షన్ వేరే ఉంటది. ఇప్పుడు డేటాబేస్‌కి వేరే కనెక్షన్ ఉంది. ఇంతకుముందు నేను చూపెట్టాను గదా! యెస్. వేరే కనెక్షన్ ఉంది. ఈ డీటెయిల్స్ మొత్తం మీకు క్లయింటే ప్రొవైడ్ చేస్తారు. యూ నో నీడ్ టు వర్రీ అబౌట్ థట్. ఓకే. 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 ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? యాహ్! నథింగ్. కూల్. థాంక్ యూ. ఓకే. ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాము? ఇక్కడ ఓకే. ఆహ్, లాజిక్ లాజిక్ షేప్సా? ఓకే. ఇక్కడ ఆ! ఓకే. సాయి అనే ఎంప్లాయీ ఉన్నాడు. ఓకే. ఇప్పుడు నాకు లొకేషన్ లాజిక్ అనేది. లొకేషన్ నాకు ఇప్పుడు నాకొక 5 ఎంప్లాయీస్ ఉన్నారు. ఓకే. 5 ఎంప్లాయీస్
ఓకే 1001, 1002, 1003, 1004, 1005 ఈ రికార్డ్స్ లో నాకు ఈ 5 ఎంప్లాయీస్ అనేవి లొకేషన్ ఈక్వల్ టు హైదరాబాద్ ఉన్న ఎంప్లాయీస్ మాత్రం నాకు కావాలి. అంటే నాకు ఈ 5 ఎంప్లాయీస్ లో లొకేషన్ హైదరాబాద్ ఉన్న వాళ్ళు నాకు ట్రూ పాత్కి వెళ్ళాలి, హైదరాబాద్ కాని వాళ్ళు ఫాల్స్ పాత్కి వెళ్ళాలి. ఇలా లాజిక్స్ ని మనము ఫైండ్ చేయడాన్ని, లాజిక్స్ ని మనం అప్లై చేయడానికి లాజికల్ షేప్స్ యూజ్ చేస్తాము. ఇప్పుడు నేను చెప్పిన సినారియోకి మనం డెసిషన్ షేప్ యూజ్ చేస్తాం. ఇలా మనం కాన్ఫిగర్ చేస్తాం అనమాట. ఫస్ట్ వాల్యూ ఓకే, ఫస్ట్ వాల్యూ కంపారిజన్ ఈక్వల్ టు సెకండ్ వాల్యూ. ఫస్ట్ వాల్యూ అంటే లొకేషన్ ఈక్వల్ టు హైదరాబాద్ ఉన్న వాళ్ళు ట్రూ పాత్కి వెళ్తారు, అదర్వైజ్ ఫాల్స్ పాత్కి వెళ్తారు. అంతే. మనము అన్ని షేప్స్ మనకి ఇక్కడే ఉంటాయి. కాకపోతే బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ మీరు ఏ షేప్ యూజ్ చేయాలనేది మీకు ఐడియా వస్తే సరిపోతుంది. ఇది కనెక్ట్ షేప్ ఏంటంటే టు ఎస్టాబ్లిష్ ద కనెక్షన్. మనం కనెక్ట్ షేప్స్ దానికి యూజ్ చేస్తాం. లాజిక్ ఎగ్జిక్యూట్ అంటే మనము టు మ్యానిపులేట్ ద డేటా. లాజిక్ అని అంటే మనము కండిషన్ బేస్డ్ మనం లాజికల్ షేప్స్ యూజ్ చేస్తాం. కనెక్ట్, ఎగ్జిక్యూట్, లాజిక్ ఈ షేప్స్ క్లియరా? అంటే ఇవి కనెక్ట్ ఎందుకు, ఎగ్జిక్యూట్ ఎందుకు, లాజిక్ ఎందుకు, క్లియరా అండి ఎవ్రీవన్? Yes. ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఓకే Yes. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ చూడండి, దేని మీదనే క్లిక్ చేస్తా. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఆప్షన్స్ అని ఉంది. ఓకే, ఇందులో మనకు ఆప్షన్స్ లో ప్రాసెస్ ఆప్షన్స్ అన్నమాట. జనరల్, బ్రిడ్జ్, లో లాటెన్సీ. నేను వీటి గురించి తర్వాత చెప్తాను. అసలు జనరల్ మోడ్ అంటే ఏంటి, బ్రిడ్జ్ మోడ్ అంటే ఏంటి, లో లాటెన్స్ మోడ్ అంటే ఏంటి, ఇవి. ఓకే ఇవి. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్టెన్షన్స్ అన్నమాట. ఎక్స్టెన్షన్స్ అని ఉంటది. ఎక్స్టెన్షన్స్ అనేవి ఏంటి అంటే ఓకే, ఎక్స్టెన్షన్స్ అనేవి ఏంటి అంటే మనము ఇప్పుడు ఆల్రెడీ నేను ఒక ప్రాసెస్ లో కోడ్ రాశాను ఇన్ ద సెన్స్ ఒక ప్రాసెస్ ఇంటిగ్రేట్ చేసి దాన్ని డిప్లాయ్ చేశాను. ఓకే, దాన్ని ఆఫ్టర్ డిప్లాయ్ చేశాక మనం అందులో ఏమైనా చేంజెస్ చేయాలి అంటే ఏమైనా సమ్ కనెక్షన్ చేంజెస్ ఇవ్వాలి. కనెక్షన్ లో యూజర్ నేమ్ అనేది చేంజ్ అయింది, వేరే క్రెడెన్షియల్స్ ఇవ్వాలి. ఆ క్రెడెన్షియల్స్ వితౌట్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ మీరు చేంజ్ చేయకుండా, డిప్లాయ్ అయిన ఇంటిగ్రేషన్ ప్రాసెస్ చేంజ్ చేయకుండా రన్ టైమ్ మోడ్ లోనే, డిప్లాయ్మెంట్ మోడ్ లోనే మనము ఏం చేయొచ్చు అని అంటే ఆ కనెక్షన్ సెట్టింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఏవేవైతే మీకు ఉన్నాయో వితౌట్ చేంజింగ్ ద ప్రాసెస్, ఆ ప్రాసెస్ ని మనం చేంజ్ చేయకుండా మనము చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ కనెక్షన్ సెట్టింగ్స్ ఉంటాయి, ఆపరేషన్ సెట్టింగ్స్, పార్ట్నర్ సెట్టింగ్స్, డైనమిక్ ఈ ప్రాపర్టీస్ గురించి నేను చెప్తాను అన్ని. అలా ఏంటనంటే వితౌట్ మనము డిప్లాయ్ చేసిన కోడ్ మనం చేంజ్ చేయకుండా, డిప్లాయ్ చేసిన ప్రాసెస్ లో ఎలాంటి మోడిఫికేషన్ చేయకుండా ఆఫ్టర్ డిప్లాయ్మెంట్స్ మనం ఏమైనా చేంజెస్ చేసుకోవాలి అని అంటే బై యూజింగ్ ఎక్స్టెన్షన్ వీఆర్ ఏబుల్ టు అచీవ్. ఓకే, నెక్స్ట్ అరేంజ్ అని అంటే ఇప్పుడు ఇది ఉంది స్టార్ట్, దీనికి నేను ఇది పెట్టాను. ఓకే, దీనికి ఇది కనెక్ట్ చేశాను. ఓకే, దీనికి ఇది కనెక్ట్ చేశాను, డెసిషన్ కనెక్ట్ చేశాను. ఇప్పుడు ఇది నాకు కరెక్ట్ గా ఫార్మేట్ లో ఇప్పుడు కిందికి మీదికి లైక్ ఒక ప్రాపర్ గా లేదు. ఇక నేను మీకు ఇలా ఎక్కడ ఉన్నా దీన్ని అరేంజ్ మీద క్లిక్ చేయగానే అది ప్రాపర్ గా అరేంజ్ అయిపోతాయి మీకు. ఇంకొకటి ఇక్కడ చూడండి, ఇక్కడ లైన్స్ ఇలా డివైడ్ అయినట్టున్నాయి కదా. లైన్స్ ఇలా డివైడ్ అయినట్టుంటే అది అనేది ఈ షేప్ ఇంకొక షేప్ కి కనెక్ట్ అవ్వలేదు, అది సరిగ్గా కనెక్ట్ అవ్వలేదు అని అర్థం. ఓకే, ఇక్కడ నేను స్టాప్ ఇచ్చాను అనుకోండి, ఏదైనా స్టాప్ షేప్ ఇస్తే చూడండి ఇప్పుడు ఇది కరెక్ట్ గా ఒక లైన్ వచ్చింది. మీకు ఒక లైన్ వస్తే ఏమైందంటే ఇప్పుడు అది కరెక్ట్ గా కనెక్ట్ అయినట్టు అని అర్థం అనమాట. ఓకే, అరేంజ్. ఇక్కడ నోట్స్ నావిగేషన్. ఈ నావిగేషన్ అనేది మనకు లైక్ అంటే వేరే ఏ ప్రాసెస్ కైనా నావిగేట్ అవ్వాలంటే నావిగేట్ అవ్వచ్చు, కాకపోతే మోస్ట్లీ మనం ఇది యూజ్ చేయము. ఇక్కడ నోట్స్, ఈ ప్రాసెస్ గురించి ఏమైనా మీరు నోట్స్ రాసుకోవాలి. దిస్ ప్రాసెస్ is related to employee data to retrieve employee data. అలా పెట్టుకొని మనం సేవ్ చేస్తే ఓకే మనం సేవ్ చేస్తే మనము
ఇది అనేది ఆ నోట్ అనేది మనకు సేవ్ అయిపోతుంది అనమాట. మనం ఇక్కడ మీరు ఇక్కడ నోట్ మీద జస్ట్ నార్మల్‌గా ఇక్కడ మనకు ఈ సింబల్ అనేది వస్తది. ఓకే. ఈ కలర్ అనేది వస్తది. దీని మీద మనం క్లిక్ చేసినట్లయితే నార్మల్‌గా కర్సర్ పెట్టినట్టయితే దిస్ ప్రాసెస్ ఇస్ రిలేటెడ్ టు రిట్రైవ్ ఎంప్లాయీ డేటా అని ఉంది కదా! కనిపిస్తదనమాట. ఇది దానికనమాట. ఓకే. ఇంకొకటి ఇక్కడ టెస్ట్. ఇప్పుడు ఈ ప్రాసెస్‌ని నేను సపోజ్ టెస్ట్ చేయాలంటే టెస్ట్ మీద క్లిక్ చేసి ఓకే. సెలెక్ట్ రన్ టైమ్. ఇక్కడ టెస్ట్ ఆటమ్ నేను ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేశాను. అది ఎలా ఇన్‌స్టాల్ చేయాలి? ఇది రన్ టైమ్ ఇంజిన్ అన్నమాట. ఆటమ్ నేను ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేశాను. ఇది ఎక్కడ నుండి ఇన్‌స్టాల్ చేస్తారంటే మేనేజ్‌లో మనకు రన్ టైమ్ మేనేజ్‌మెంట్ ఉంటది. రన్ టైమ్ మేనేజ్‌మెంట్‌లోకెళ్ళి ఇక్కడ మనము ఆటమ్ అనేది ఇన్‌స్టాల్ చేస్తాం. ఆల్రెడీ నాకు ఇక్కడ ఆటమ్ ఉంది. ఆటమ్ ఎలా ఇన్‌స్టాల్ చేయాలి? ఎలా అప్లై చేయాలి? అనేది నేను మీకు రేపు చూపెడతాను. అప్ టు నౌ ఏమన్నా డౌట్స్ ఉన్నాయా అండి? అప్ టు హియర్ ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? నో. బట్ ఒక స్మాల్ డౌట్ అండి. మనకి చెప్పండి. సిస్టమ్ కాన్ఫిగరేషన్ కావాలండి. లైక్ సూటబుల్ ఫర్ ఇన్‌స్టాలింగ్ ఆటమ్, రన్ టైమ్ ఇంజిన్స్. ఆ! నేను అది రేపు చెప్తాను. యాక్చువల్‌గా ఇక్కడ న్యూ అని ఉంది కదా! న్యూలో బేసిక్ రన్ టైమ్ మీద చేస్తే ఇక్కడ మీకు లోకల్‌లో ఆల్ లో లోకల్‌లో ఇక్కడ ఉంటది. 32 బిట్ అయితే 32 బిట్, 64 బిట్ అయితే 64 బిట్. ఇఫ్ లైనక్స్ అయితే లైనక్స్ 64 బిట్ అయితే ఇది. ఇప్పుడు కొన్ని క్లయింట్ యూజ్ చేసే ఆటమ్స్ ఉంటాయి. క్లయింట్ యూజ్ చేసే ఆటమ్స్ ఇప్పుడు సపోజ్ మ్యాక్ ఉందనుకోండి. వాళ్ళు మ్యాక్‌కి కూడా యాక్సెస్ ఇస్తారన్నమాట ఆటమ్ అనేది. ఓకే. అలా. ఇది ఎలా డౌన్‌లోడ్ చేయాలి ఏంటి అనేది నేను రేపు చెప్తాను. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్‌గా చెప్తాను. ఓకే. ఓకే. అండ్ మనము ఓకే. ఇంకొకటి రియల్ టైమ్‌లో మీరు ఆటమ్స్ ఇన్‌స్టాల్ చేయరు. మీరు ఏ ఓకే. ఆటమ్ మీద వర్క్ చేయాలనేది వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు మీకు ఆటమ్. యెస్. ఆటమ్ ఇన్‌స్టాల్ చేసే పని అది ఎవరిది అని అంటే ఇట్స్ రిలేటెడ్ టు అడ్మిన్ టీమ్. ఓకే. బట్ మీకు ఐడియా ఉండాలి. ఆటమ్ ఎలా ఇన్‌స్టాల్ చేస్తారు? అది ఎన్విరాన్మెంట్ ఎలా క్రియేట్ చేస్తారు? టెస్ట్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటది? ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటది? టెస్ట్ ఆటమ్ ఎలా ఉంటది? ప్రొడక్షన్ ఆటమ్ ఎలా ఉంటది? క్లౌడ్ ఆటమ్ ఓకే. ఇప్పుడు ఇవన్నీ యాహ్! యూ నీడ్ టు నో. రేపు చెప్తాను నేను వాటి గురించి. ఓకే. ఓకే. వెంకట్ గారు మీరు హ్యాండ్ రైజ్ చేశారు. ఇంకేమైనా డౌట్స్? ఆ! హలో. చెప్పండి. అండి ఆ! ఈరోజు ఫస్ట్ క్లాస్ అండి మనకు జరిగింది భూమి. రేపు సెకండ్ క్లాస్ ఉంటుంది. మీరు ఫీజ్ పే చేసేవాళ్ళు పే చేయొచ్చండి. రేపు కూడా ఫ్రీ సెషన్ ఉంటుంది మనకి. ఓకే. ఇది నిన్న డెమో జరిగింది. ఒకవేళ మీరు డెమో వినకపోతే నాకు వాట్సాప్‌లో ఒకసారి పింగ్ చేయండి. ఆల్రెడీ మీకు పెట్టాను నేను డెమో క్లాస్ అని చెప్పి. ఈరోజు క్లాస్ రికార్డింగ్ కూడా పెడతాను. అలాగే అక్కడ మీకు కమ్యూనిటీ లింక్ ఉంటుంది. వాట్సాప్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. జాయిన్ అయితే మీకు అంటే ఈ ప్రతిరోజు అంటే ఈ ఫ్రీ సెషన్స్ అన్నీ కూడా కమ్యూనిటీలో ప్రొవైడ్ చేస్తాను నేను మీకు. ఇది డ్యూరేషన్ వచ్చేసి 40-45 డేస్ ఉంటుందండి. ఇంకా ఏమన్నా ఇన్‌స్టిట్యూట్స్ ఎవరైతే ఫీజ్ పే చేసి జాయిన్ అవుతారో వాళ్ళకి సెపరేట్‌గా వాట్సాప్ గ్రూప్ ఉంటుందండి. అందులో నేను అదే ప్రతిరోజు క్లాస్ జరిగే ఇన్ఫర్మేషన్ అయన్నీ చేస్తాను. మీకేమన్నా డౌట్స్ వస్తే మీరు అక్కడ అడగొచ్చు. వాట్సాప్ గ్రూప్‌లో అడగొచ్చు. లేదంటే లైవ్ సెషన్‌లో అడగొచ్చు. వాళ్ళ కోర్స్ అయిపోయిన తర్వాత మీకు ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యేటప్పుడు ఏమన్నా డౌట్స్ వస్తాయి కదా! అవి వాట్సాప్ గ్రూప్‌లో అడగొచ్చు. మన ఎవరైతే జాయిన్ అయ్యారో ఆ స్టూడెంట్స్ అందరికి వాట్సాప్ గ్రూప్ ఉంటుందని చెప్తున్నా కదా! అందులో ఫ్యాకల్టీ నేను ఇంకా కొంతమంది అడ్మిన్‌గా ఉంటాము. అలాగే మీకు 1 ఇయర్ పాటు యాక్సెస్ ఉంటుందండి. ఈ క్లాస్ రికార్డింగ్స్ కూడా క్లాస్ అయిపోయిన తర్వాత వితిన్ 1 ఆర్ 2 అవర్స్‌లో మీకు ఆ రికార్డింగ్ పంపిస్తాను. మీకు 1 ఇయర్ పాటు యాక్సెస్ ఉంటుంది. డౌన్‌లోడ్ యాక్సెస్ అయితే ఉండవు వీడియోస్. మీరు రోజుకొచ్చి ఎన్ని సార్లు కావాలన్నా వినొచ్చు. ఆ రికార్డింగ్ అయితే ఎన్ని సార్లైనా వినొచ్చు. ఈ లిమిటేషన్ ఏమి ఉండదు. మీకేదన్నా ఇష్యూస్ అంటే క్లాసు జరిగేటప్పుడు ఆ రికార్డింగ్ రాకపోయినా ఏదైనా నాకు డైరెక్ట్‌గా కాల్ చేయాల్సొస్తుంది. వాట్సాప్‌లో మెసేజ్ పెడితే చూస్తాము, చూడలేకపోతాము. సో, డైరెక్ట్‌గా కాల్ చేస్తే అప్పటికప్పుడు వితిన్ ఒక 30 మినిట్స్‌లో ఏదైనా ఇష్యూ ఉంటే ఒక్కోసారి రికార్డింగు మా సిస్టర్ అప్‌లోడ్ చేయడం కొద్దిగా లేట్ అవ్వచ్చు. అలాంటప్పుడు నాకు ఇన్ఫార్మ్ చేస్తే నేను అప్‌లోడ్ చేస్తాను. ఇంకొకటొచ్చేసి మీకు ఈ క్లౌడ్ అకౌంట్ అనేది ఇస్తానండి. మీరు సర్టిఫికేషన్ చేసుకోవాలి అంటే దానికి సెపరేట్ అకౌంట్ ఉంటుంది. అది మీరు తీసుకోవాల్సొస్తుంది హోస్టింగ్ తోటి. సో, దాన్నెలా తీసుకోవాలి? ఏంటి? మీ సర్టిఫికేషన్ ఏ విధంగా చేసుకోవచ్చు? అనేది చెప్తాము. కాకపోతే మీ ఇంట్రెస్ట్ అది. సర్టిఫికేషన్ మీరు ఫ్రీ సర్టిఫికేషన్స్ ఉంటాయి చేసుకోవచ్చు.
కాకపోతే దానికి నేను ఇచ్చే మీకు ట్రయల్ అకౌంట్ అనేది దానికి పనిచేయదు. ఓకే. సో, ట్రయల్ అకౌంట్ తోటి ఏంటంటే 1 మంత్ పాటు మీరు అంటే మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. 1 మంత్ అవ్వగానే రీసెట్ అయిపోతుంది అకౌంట్. అంటే కంప్లీట్‌గా యాక్సెస్ పోతుంది. అలాగే మీరు చేసిన రెసిపీస్ అంటావా మేడం ఇక్కడ? ఆ! మీరు చేసిన రెసిపీస్ గాని, ఫ్లోస్ కానీ అన్నీ పోతాయి. మళ్ళీ జీరో దగ్గర నుంచి పోతాయి. అవును. మేడం మనం కావాలనుకుంటే వాటిని డౌన్‌లోడ్ చేసి మళ్ళీ తర్వాత మళ్ళీ ఆ అకౌంట్‌ని యాక్టివేట్ చేసుకున్నప్పుడు మళ్ళీ హ్మ్. వాటిని అందులోకి అప్‌లోడ్ చేసుకోవచ్చండి? అప్‌లోడ్ చేసుకోవచ్చు గానీ అది చాలా పెద్ద ప్రాసెస్ అండి. చాలా పెద్ద ప్రాసెస్ అవుతుంది. ఆ! ఓకే అండి. సో, అంటే రీసెట్ అయిపోతుందండి. రీసెట్ అయితే మళ్ళీ నేను ఇచ్చిన మెయిల్ ఐడీ తోటి మళ్ళీ మీరు రీజాయిన్ అవ్వాల్సొస్తది. అంటే మళ్ళీ రిజిస్టర్ కావాల్సొస్తది. ఓకేనా? వీళ్ళు పర్మనెంట్‌గా అకౌంట్స్ ఏమి ఇవ్వరు. ట్రయల్ పీరియడే ఇస్తా ఉంటారు. మీకు అది కోర్స్ ఇంకొకటి డ్యూరేషన్ విత్ జీమెయిల్ ఐడీ. మీ జీమెయిల్ ఐడీ తోటి మీరు క్రియేట్ చేయలేరు. బై యూజింగ్ బిజినెస్ ఈమెయిల్ ఐడీ మాత్రమే మనము భూమి ప్లాట్‌ఫార్మ్ యూజ్ చేయొచ్చు. ఇది మెయిన్ పాయింట్. ఆ అకౌంట్స్ అనేవి వెంకట్ గారు ప్రొవైడ్ చేస్తారు మీకు. సో, ఈమెయిల్ అంటే ఐడీ. లైక్ 1 మంత్ ప్రాక్టీస్ తర్వాత లైక్ మాకు ఇన్ కేస్ లైక్ 1 మంత్‌లో అందరికీ రాకపోవచ్చు గదా! 1 మంత్ తర్వాత ఇంకా ప్రాక్టీస్ చేసుకోవాలి అంటే అదే ఎలా? మేడం. నేను అదే. చెప్పింది అదే. మీకు రీసెట్ అయిపోతుంది. మళ్ళీ అదే సేమ్ మెయిల్ ఐడీ తోటి మళ్ళీ మీరు రిజిస్టర్ అవ్వచ్చు. ఓహ్! ఓకే. ఆహా! అదే యెస్. చెప్పింది ఇందాక. కాపోతే ఏంటంటే మీరు చేసిన ఫ్లోస్ అవన్నీ కూడా పోతాయి. ఓకే. చాలా వర్క్ చేసి దాచిపెట్టుకుంటారు గదా! మీరు అవన్నీ పోతాయన్నమాట. అదొక చిన్న ప్రాబ్లమ్ ఉంది. అది మీ సింపుల్‌గా అప్‌లోడ్ చేసుకోలేమా మేడం? దీన్ని ఎక్స్‌టెన్షన్ చేసుకోవటానికి ఏం పాసిబిలిటీ లేదండి? లైక్ ఇంకో 15 డేస్ లేదండి. అట్లా అది అకౌంట్. పెయిడ్ అంటే మన వల్ల కాదండి అది. హ్మ్. అంతే కదా మేడం? అంతే. అంతే. రేపు అద్ ఫీజ్ పే చేసేవాళ్ళు ఆల్రెడీ ఒక స్టూడెంట్ పే చేశారండి ఫీజు. పే చేసేవాళ్ళు పే చేసేయొచ్చు. గ్రూప్‌లో యాడ్ చేసేస్తాను. లేదు అంటే రేపు క్లాస్ విని పే చేయొచ్చండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? యాహ్! యాహ్! యాక్చువల్లీ అంటే లైక్ ఈ కోర్స్ కంటెంట్ మొత్తంలో సో, ఎండ్ ఆఫ్ ద కోర్స్ మాకొక ప్రాజెక్ట్ చేయిస్తారా ఏమన్నా? లైక్ ఎలా? ఎండ్ ఆఫ్ ద కోర్స్ ప్రాజెక్ట్ కాకుండా నేనెలా జెప్తానంటే, మీకు థియరీలా గాకుండా ఫ్రమ్ స్టార్టింగే సినారియోస్ లాగా జెప్తాను. ఒక ప్రాజెక్ట్ ఓకే. ఇప్పుడు ఆ! నేను ఎలా అంటే థియరీ లాగా గాకుండా, థియరీ చెప్పి అది లైక్ ఆ ఫ్లో ఎళ్ళిపోతామనమాట మనం. ఇప్పుడు నేను ఒక స్టార్ షేప్ జెప్పాను. దాని తర్వాత నేను ఇంకో షేప్ జెప్తున్నానంటే, ఆ షేప్ కంటిన్యూయేషనే అన్నమాట. అలా. హ్మ్. యాహ్! అలా. అది అలా అర్థమైంది. మీకు అంటే లైక్ ఓవరాల్‌గా లైక్ ఒక కాన్సెప్ట్ తీసుకొని ప్రాజెక్ట్ లాగా అంటే లైక్ ఇప్పటిదాకా మనం యూజ్ చేసినవి లైక్ కోర్స్‌లో నేర్చుకున్నదంతా లైక్ ఓవరాల్‌గా అంటే లైక్ ఒక ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు లైక్ బేసిక్‌గా స్మాల్ ప్రాజెక్ట్ తీసుకొని ఆ! లైక్ స్మాల్ అలా ప్రాజెక్ట్ ఏమన్నా? అంటే అయితే రియల్ టైమ్‌లో నేను ఏం జెప్తానంటే రియల్ టైమ్‌లో ఎలా జేస్తారు? అసలు రియల్ టైమ్ నుంచెల్లి మనం డేటా ఎలా గెట్ జేసుకుంటామో, అది మనము ఒక లైక్ ఏదైనా కనెక్టర్ గానివ్వండి, డేటాబేస్ కానివ్వండి, లేకపోతే లైక్ ఏదైనా దేనికి డేటాబేస్‌కి ఎలా పంపిస్తాము, డేటా ఎలా తెచ్చుకుంటామో, మధ్యలో ఎలా కన్వర్ట్ జేస్తాము, ఒక ఏమన్నా లైక్ అందులో ఒక లాజిక్స్ ఎలా తీసుకుంటామో, అది టార్గెట్‌కి ఎలా పంపిస్తాము. అలా అలా ఆ ఫ్లో చెప్పగలను. ఓకే. కాకపోతే ఏదైనా పెద్ద ప్రాజెక్ట్ అంటే మాత్రం కష్టం. బట్ మీకు ఓకే. అర్థమయ్యేలాగా వితిన్ షేప్స్ యూజ్ చేసి ఏ షేప్స్ ఉన్నాయో ఆ షేప్స్ యూజ్ చేసి మీకు నేను చెప్తుంటే మీకు అర్థమైపోతది ఫ్లో. తర్వాత యాహ్! నేను గాట్ ఇట్. నేను చెప్పినా గూడా మీరు ప్రాజెక్ట్ చేయగలుగుతారు. ఎండ్ ఆఫ్ ద డే. ఓకే. ఎండ్ ఆఫ్ ద కోర్స్ నేను చెప్పేది. ఓకే. ఎర్రర్ హ్యాండ్లింగ్ అన్నది కూడా కవర్ అవుతది కదండీ! అర్థం కాలేదు. ఏంటి? ఎర్రర్ హ్యాండ్లింగ్ పార్ట్ ఆ! కూడా. ఎర్రర్ హ్యాండ్లింగ్ వితౌట్ ఎర్రర్ హ్యాండ్లింగ్ లైక్ మనకు భూమి అనేది ఉండదండి. ఎర్రర్ హ్యాండ్లింగ్ పార్ట్ యాహ్! తప్పకుండా కవర్ అవుతది. ఓకే. ఓకే. హ్మ్. అండ్ కోర్స్ కన్ మాకు అంటే లైక్ కోర్స్ మొత్తం అయిపోయాక ఇన్ కేస్ లైక్ ఫర్దర్‌గా 45 డేస్ క్లాస్ అయిపోయాక మాకు లైక్ డౌట్స్ ఉన్నా ఇన్ కేస్ మేము ఒక కంపెనీలో హ్మ్. జాయిన్ అయినా ఏమన్నా లైక్ మాకు ఎం వర్క్ రిలేటెడ్‌గా కానీ ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా లైక్ హెల్ప్ ఉంటదండి సపోర్ట్? అంటే ఆ! అంటే నేనేం చెప్తున్నానంటే మనకొక వాట్సాప్ గ్రూప్ ఉంటది. వర్క్ రిలేటెడ్ ఇప్పుడు నేను మొత్తం చెప్పలేకపోయినా ఇప్పుడు మీరు జస్ట్ ఏదైనా మీకు డౌట్స్ ఉంటాయి గదా! ఆ డౌట్స్‌ని మీరు గ్రూప్‌లో పింగ్ చేస్తే నేను క్లారిఫై చేయగలను. ఓకే. 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 ఓకే.
ఇంకేమైనా ఒకటండి, డౌట్స్? మీరు ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి జాబ్ తెచ్చుకునేంత వరకు వాట్సాప్ గ్రూప్‌లో మీరు పింగ్ చేస్తే మీకు ఆ క్వెషన్‌కి ఆన్సర్ ఎలా చెప్పాలి? ఏంటి? ఏదన్నా ఒకవేళ మీకు ఒక వర్క్ ఫ్లో ఇచ్చారు చేయమని ఇంటర్వ్యూలోనే. అది ఎలా చేయాలనేది చెప్పగలుగుతామండి. మీకు జాబ్ వచ్చిన తర్వాత నాకు ఈ వర్క్ ఉంది చేసి పెట్టండి అంటే అది పాసిబిలిటీ అవ్వదు. సో, దాన్ని వర్క్ సపోర్ట్ అంటారు. మీకు జాబ్ వచ్చిన తర్వాత మీ డౌట్స్ వస్తే దాన్ని క్లారిఫై చేసేదాన్ని వర్క్ సపోర్ట్ అంటారు. అది దానికి రోజుకొచ్చి 2, 3 గంటలు టైం పెట్టేస్తది. మీరు చెయ్యాలి. మీరు 100% మీ వర్క్ మీరు చేసుకోగలుగుతారు. లేదు అది ఒక 5 నిమిషాల్లో ఓరల్‌గా అయిపోయేదనుకోండి. అంటే ఇలా చేయండి, ఇలా చెప్పేదైతే ఓకే గానీ, మీకు జాబ్ వచ్చిన తర్వాత సపోర్ట్ కావాలంటే మేము ప్రతిసారి అడుగుతామంటే అది పాసిబిలిటీ అవ్వదండి. ఉన్నదున్నట్టు చెప్పేయాలి కదా అది మీకు. కాదు. అంటే లైక్ డౌట్సే అది కాదు. నేనన్నది. సపోర్ట్ కాదు. డౌట్స్. సపోర్ట్ ఈస్ డిఫరెంట్. వి నో దట్. అదే ఎలా అడుగుతారంటే స్టూడెంట్స్ మీ దగ్గరే నేర్చుకున్నా కదా! నా వర్క్ వచ్చింది. ఇది ఎందుకు చేసి పెట్టరు అన్నట్టుగా అడుగుతారు సంబంధం లేకుండా. అది మీరు అలా వర్క్ సపోర్ట్ కావాలి అంటే దానికి సెపరేట్ పర్సన్స్ ఉంటారు. వాళ్ళు ఇస్తారు. వాళ్ళు మంత్లీ ఇంతని చార్జ్ చేస్తారు. వాళ్ళతో యెస్. చేపించుకోవచ్చు. మీకు ఇంటర్వ్యూ అటెండ్ అయ్యేంత వరకు, మీరు జాబ్ కొట్టేంత వరకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. ఆ! ఓకే అండి. ఓకే. అది మీరు ఫ్యాకల్టీ, స్టూడెంట్ ర్యాపో మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది ఒక్కొక్కసారి. ఓకే వెంకట్ గారు. నేను డ్రాప్ అవుతున్నానండి. ఓకే మేడం. మేడం మెండ్ చేసేయాలి మీటింగ్ మీరే. ఆ! ఏమన్నా డౌట్స్ ఉన్నాయండి ఇంకా? రేపు సేమ్ జాయిన్ లింక్ అండి. జాయిన్ అవ్వండి. అలాగే కమ్యూనిటీ లింక్ కూడా పెట్టాను. అందులో జాయిన్ అవ్వండి. నా కాంటాక్ట్ నంబర్ వచ్చేసి 9059868766. అలాగే మీకు ఈ వీడియో త్రూ యూట్యూబ్ ద్వారా షేర్ చేస్తాను కదా! యూట్యూబ్ డిస్క్రిప్షన్‌లో కూడా ఈ కమ్యూనిటీ, నా కాంటాక్ట్ నంబర్ అన్నీ ఉంటాయి. ఒకసారి చెక్ చేసుకోండి.